ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు, పార్టీల నాయకులు, ముఖ్యంగా పత్రికా విలేకరులు అందరికీ సాధారణంగా స్వాగతం చెప్తున్నాం. ఏ ఉద్దేశం అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామో పరిరక్షణ ఎదురవుతున్న సవాలు అనే అంశం, ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలు, బీసీలు వీళ్ళందరినీ చైతన్యం చేసి నడిపించినటువంటి ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గం సంబంధించి మేధావి వర్గం, జర్నలిస్టులకు సంబంధించిన వాళ్ళు ఇందులో పాల్గొనాలి, ఈ విషయాన్ని తెలుసుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కూడా ఇక్కడ పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రధానంగా విలేకరుల సోదరు, జర్నలిస్ట్ సోదరులను వాళ్ళ వృత్తిపరంగా కాదా ఒక సామాజిక బాధ్యతగా ఇక్కడికి రావాల్సి ఉందిగా మేము ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఇప్పుడు శివ ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. నీవు పాడని పాట నీ గలముతో ఎరిపెక్కినది ప్రజా కొలల కోట. నీవు పాడని పాట నీ గలముతో ఎరిపెక్కెను ప్రజా పోరు బాట. ఎక్కడున్నదమ్మ నీవు రాయని కావ్యము, నీ కలముతో వికసించెను ప్రజా కలల తోట. ఓ ప్రజానాట్య మండలి ప్రజల కొరకు పాట పాడే చైతన్య పురవలి. ఓ ప్రజల కొరకు పాట పాడే చైతన్య పురవలి. జిందాబాద్ జిందాబాద్ ప్రజా కలల సారథి. జిందాబాద్ జిందాబాద్ ప్రజా కలల సారథి. జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి. జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి. హిట్లర్ పరిపాలనలో ఫాసిస్టుల రాజ్యంలో, హిట్లర్ పరిపాలనలో ఫాసిస్టుల రాజ్యంలో, హిట్లర్ పరిపాలనలో ఫాసిస్టుల రాజ్యంలో, హిట్లర్ పరిపాలనలో ఫాసిస్టుల రాజ్యంలో ప్రజలకు తోడున్నావు, యుద్ధం వద్దన్నావు, ప్రజలకు తోడున్నావు, యుద్ధం వద్దన్నావు. ఇందిరమ్మ రాజ్యంలో రాజరికపు దాడులలో, ఇందిరమ్మ రాజ్యంలో రాజరికపు దాడులలో, ఇందిరమ్మ రాజ్యంలో రాజరికపు దాడులలో, ఇందిరమ్మ రాజ్యంలో రాజరికపు దాడులలో పాటకు ఆయుధము చేసి ప్రజలను రక్షించావు, పాటకు ఆయుధం చేసి ప్రజలను రక్షించావు. వాసిజాన్ని ఓడించి శాంతి గీతమైనావు, వాసిజాన్ని ఓడించి శాంతి గీతమైనావు. ప్రజానాట్య మండలి వై పురుడు పోసుకున్నావు. ఓ ప్రజానాట్య మండలి ప్రజల కొరకు పాట పాడే చైతన్య పురవలి. జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి ప్రజల కొరకు పాట పాడే చైతన్య పురవలి. ఓ ప్రజానాట్య మండలి ప్రజల కొరకు పాట పాడే చైతన్య పురవలి. థ్యాంక్ యూ. ఏ పద్ధతిలో మన దేశం ముందుకు పోయిందో ఆ వ్యవస్థను కాపాడుకోవాలని, ఆ వ్యవస్థ మనందరికీ ఉన్నతమైనది, దాన్ని పదిలంగా ఇంకా 10 కాలాల పాటు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి దాని రక్షణ కోసం ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం మనం సామాజిక బాధ్యతగా అనుకుంటున్నాం. కానీ అది ఏదో ఒక విధంగా అది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మనం బాధపడుతున్నాం. ఎందుకంటే రాజ్యాంగం అంటే భక్తునికి దేవునికి సంబంధించిన బైబిల్, ఖురాన్, భగవద్గీత ఎలాంటిదో మన దేశ ప్రజలందరికీ రాజ్యాంగం అనేది అంతటి ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ అవసరం కలిగినటువంటి పరిస్థితి. మరి దాన్ని కాపాడుకోవాలని చెప్పి మనం ఒక సమూహంగా ఏర్పడి సమావేశం చేసుకున్నట్టే ఈరోజు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఓటు హక్కు కావాలని, దానికోసం అనేక విధాలుగా పోరాటం చేసి ఆ ఓటు హక్కు కల్పించడంలో ప్రధానంగా రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. ఈ దేశాన్ని గతంలో పరిపాలించిన వాళ్ళు పేదలందరికీ, ప్రధానంగా దళితులకు, వెనుకబడ్డ వర్గ వారికి ఓటు హక్కు అవసరం లేదు, కేవలం భూములున్న వాళ్ళకే ఓటు హక్కు ఉందని చెప్పి కొంతమంది, లేదు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే ఓటు హక్కు ఉండాలి, వాళ్ళు చదువులేని వాళ్ళు
వాళ్ళు వెనుకబడ్డ వర్గాల వాళ్ళు ఓటు గురించి వాళ్ళకి తెలియదు చెప్పి మరికొంతమంది ఏదైతే సమాజంలో మన దేశంలో నిచ్చెన వ్యవస్థ ఉంది, ఉన్నతమైన సామాజిక వర్గం వాళ్ళకే ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి అనేక ప్రతిభలు వచ్చినప్పటికీ కూడా వాటిని తుత్తులు చేసి ఏదైతే ఈ భారతదేశంలో విజ్ఞాన సూర్యుడిగా పేరుగాల్చినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఒకటి, ఈ దేశంలో 18 సంవత్సరాల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలి. దానికి సామాజిక స్థితితో సంబంధం లేదు. ఈ దేశంలో 18 సంవత్సరాల ప్రతి యువకుడు యువతికి ఓటు హక్కు కావాలి. మహిళలకు సమాన హక్కులు కావాలి. కులము మతము ప్రాంతీయం అనే భేదాలు లేకుండా అందరూ సమానంగా వెళ్ళాలి, ఈ దేశం ముందుకు పోవాలని చెప్పేసి కలలు ఉన్నటువంటి దార్శనిక మహోన్నతమైనటువంటి మన అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఇప్పటికి కూడా అంబేద్కర్ గారి మీద అనేక జవాబులు పేరుతున్నారు. ఏదైతే ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాలి, దీని ఒక హిందూ రాజ్యంగా ఏర్పాటు అని చెప్పేసి మొదలత్వాన్ని పోషిస్తున్నటువంటి కొంత RSS సంబంధించిన వాళ్ళు అంబేద్కర్ గారి మీద ఇప్పటికీ విషయపూరితమైన ప్రచారాన్ని చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని ఏదో విధంగా దీన్ని తక్కువ చేసి దీని విశిష్టతను తగ్గించే విధంగా అనేక కుట్రలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశం సంబంధించిన ముందుకు వెళ్ళాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కులం మతం ప్రాంతాలకు అతీతంగా కలిసి ముందుకు నడిచినప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది. భారత రాజ్యాంగం అటువంటి దాన్ని మనకు సూచించింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, ఆ రాజ్యాంగం నీడలోనే దేశం ముందుకు వెళ్ళడం అనేది జరగాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో CPM పార్టీ ఈ రోజు మహనీయుల జయంతుల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇచ్చేసినటువంటి అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు CPM పార్టీ మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. సెమినార్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ గారికి, ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి CPM పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ గారికి, మన ఆర్ఎల్ పార్టీ లీడరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరు మల్లేశం గారికి, మన రాచకొండ జనార్దన్ గారికి, గడ్డం నారాయణ గారికి, మురిగాడి రమేష్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు కార్యకర్తలు అందరికీ నా యొక్క విప్లవం. మనం ఈరోజు నిర్వహించుకునే సెమినార్ రాజ్యాంగ పరిరక్షణ సవాల్. మనం భారత రాజ్యాంగం అంటే ఏంటి, భారత రాజ్యాంగాన్ని ఎందుకు ఏర్పరుచుకున్నాం, మనకు దానికి ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏంటి, దానికి ఉన్నటువంటి సవాల్ ఏంటనేది మనం దానిపైన అందరూ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి చర్చించుకుంటే అసలు దానిపైన మనం ఎంతో కొంత ప్రజల్లోకి తీసుకెళ్లి రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక సూత్రాలు ఏదైతే ఉందో ఆ మౌలిక సూత్రాలకు అనుగుణంగా దాన్ని పరిరక్షించబడుతుందా లేదా అనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతే ప్రజలకు అవగాహన కలుగుతాయనే ఉద్దేశంతో ఇలాంటి సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా రాజ్యాంగానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ 75 రాజ్యాంగాన్ని మనం అమల్లోకి వచ్చినటువంటి 1950 జనవరి 26వ తేదీ నుండి మనకు అమల్లోకి వచ్చింది. దాదాపు 75 ఏళ్ళు ఈరోజు మనకు ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం మరి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం, ఈ రాజ్యాంగం భారతదేశ పౌరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఫస్ట్ దాని ప్రాథమికంగా తెలుసుకోవాలి. ప్రాథమిక హక్కులు, సమానత్వ హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం అనేక హక్కులతో ఒక మనని మనం పరిపాలించుకోవడానికి గతంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి, బానిసత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అదే పద్ధతిలో మేము అవలంబిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉండే. దాని స్వరూపాన్ని మార్చి మనకు మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మన యొక్క పరిపాలన భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని ఏర్పడాలని చెప్పేసి ఈ భారత రాజ్యాంగాన్ని ఆనాడు ముసాయిదా కమిటీ, రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ వేసుకుని రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రకంగా అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ రోజు ఆ ఏవైతే పరిరక్షణకు సంబంధించి మనకు ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం 395 నిబంధనలు, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకుంటే ఈ 75 ఏళ్ల కాలంలో దానికి
దాదాపు మొన్న మార్చి పార్లమెంటు సమావేశాల వరకు 106 సవరణలు జరిగాయి. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాసుకున్నటువంటి రాజ్యాంగం ఈనాటి పరిస్థితులకు సరిపోవట్లేదని పాలకుల యొక్క వాళ్ళ అవసర రీత్యా వాళ్ళ పదవీ కాలంలో వాళ్ళు చేసినటువంటి చర్యలకు వాళ్ళకు అనుగుణంగా ఈరోజు భారతదేశ పౌరులకి ఉపయోగపడుతుందని చెప్పేసి 106 సవరణలు చేయడం జరిగింది. అదే భారత రాజ్యాంగ పరిరక్షణ సవాల్ అనే అంశం పైన ఈరోజు మనం పెట్టుకున్నాం. వాస్తవానికి ఈ అనేక ఆర్టికల్స్ లో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ప్రధానంగా మనకు ఈ రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగం మనకు కల్పించే హక్కులను ఏదైతే బాధ్యతలు హక్కులు ఈ ప్రాథమిక సూత్రాలు సమానత్వం అసమానతలు మతతత్వ ఘర్షణలు ఇవన్నీ లేకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి భారతదేశంలో ప్రధానంగా ఈ ప్రజాస్వామ్య యుతానికి ప్రజాస్వామ్యంగా బద్దంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలకు ప్రధానమైన అడ్డంకిగా గత 75 ఏళ్ల కాలంలో చూసుకుంటే మనకు ఉన్న రాజ్యాంగానికి ఏదైనా మొట్టమొదటి పెద్ద సవాలు అది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి భారతదేశంలో ఆ కేంద్ర ప్రభుత్వానికి నచ్చకుండా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తీసుకుంటే ఆ 356 అధికారులను ఉపయోగించి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. గతంలో మరి ఈఎంఎస్ నంబూద్రిపాల్ గారు ఉన్నప్పుడు కేరళ రాష్ట్రంలో అదే విధంగా ఈ కమ్యూనిజం వస్తే భారతదేశం ఎక్కడ భారతదేశం మొత్తం కమ్యూనిజం వ్యాప్తి చెందుతుందని చెప్పేసి అక్కడ కూడా ఈ 356 ఆర్టికల్ను వినియోగించి ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్వేచ్ఛను ప్రజల అనుగుణంగా ప్రజల యొక్క వాళ్ళ ప్రజలు ఈ ప్రభుత్వం అయితే బాగు చేస్తుంది మనకు అని చెప్పేసి నమ్మి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను రద్దు చేసినటువంటి పరిస్థితి 356 రాజ్యాంగం మనకు పెద్ద అది అడ్డంకి దానికి ఎదురవుతుంది. రేపు రాబోయే కాలంలో ఇదే బీజేపీ కనుక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ రోజు అది గెలుస్తూ వస్తుంది. రేపటి పరిస్థితులలో అంతా భారతదేశం మొత్తము ఎక్కడన్నా మిగిలిపోయి 4-5 రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాల పైన ఇప్పటికే చూస్తున్నాం మనం. గవర్నర్ వ్యవస్థలో ఆ అసెంబ్లీ తీర్మానాలు చేసినా ఆ అసెంబ్లీ చట్టం చేసినా గవర్నర్ ఆమోదించకుండా మళ్ళా నేరుగా రాష్ట్రపతికి పంపుతున్నాం, రాష్ట్రపతి పరిషత్కి పంపుతున్నాం అని చెప్పేసి అనేక చట్టాలను ఈ రోజు అడ్డుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. బీజేపీ కేంద్రంలోకి వచ్చినాక ఈ 15 సంవత్సరాల కాలం ఇది ప్రధానమైన సవాల్. ఇలాంటి సవాళ్ళను మరి ఇది ప్రజలకు తెలిసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆ రాష్ట్రంలో జరుగుతున్న అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ ప్రభుత్వం ఎంతో కొంత దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఈ రోజు మనం చూస్తున్నాం. కేరళ ప్రభుత్వం చూస్తుంది, బెంగాల్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది, తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొన్నది. కేవలం వాళ్ళకు అనుకూలమైనటువంటి రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటే ఆ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. అందుకే ఈ నిబంధనలు ఏదైతే ఉందో గతంలో రాజ్యాంగంలో ఏదైతే రాసుకున్నామో ఆ మౌలిక సూత్రాలన్నింటినీ యథావిధిగా అట్లనే కొనసాగించడానికి పార్లమెంటులో చట్టం చేయాలి. దాన్ని మార్చడానికి వీలు లేకుండా కేవలం భౌతిక పరిస్థితులకు మార్పులకు అనుగుణంగా ఏమైనా భవిష్యత్తులో ఏమైనా కొత్త మార్పులు వస్తే ఆ పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేసుకోవాలన్న చిన్న క్లాస్తో ఈ రోజు భారత రాజ్యాంగానికి 106 సవరణలు జరిగినాయి. దానికి కూడా ప్రధానమైన అడ్డంకి దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. దాన్ని యథావిధిగా చట్టం చేయాల్సిన జాగ్రత్త మన భారత రాజ్యాంగానికి ఉంది. అదేవిధంగా భావ ప్రకటనపై స్వేచ్ఛ, ఈ భావ ప్రకటనపై స్వేచ్ఛ ఈ రోజు స్వేచ్ఛాయుతంగా తన యొక్క ప్రకటనను పౌరులు ఏదైనా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఆ స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మనకి ఈరోజు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి జరుగుతుంది. దాన్ని కూడా అధిగమించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజ్యాంగ సంస్థ, ఈ సంస్థ బలహీనతలు మనం చూస్తున్నాం. ఈ రాజ్యాంగ పరిరక్షణ ఏం పరిరక్షిస్తాం? ఈ రాష్ట్ర ప్రభుత్వం 356 ఆర్టికల్ను వినియోగించి ఆ ప్రభుత్వానికి కూడా వస్తే మనం ఎక్కడ పోవాలి న్యాయం అని చెప్పేసి రాజ్యాంగ సంస్థలు మనం కొన్ని ఏర్పాటు కోసం ఇక్కడ పరిపాలన చేసుకునే సందర్భంలో ఈ న్యాయ వ్యవస్థ కూడా కీలకంగా ఉండాలి. రేపు ఈ ప్రభుత్వాలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ వారికి అన్యాయం జరిగితే ఈ వ్యవస్థల రాజ్యాంగబద్ధంగా ఆ సంస్థల పరిరక్షణ జరగాలని చెప్పేసి రాష్ట్రాల్లో హైకోర్టు, దేశంలో సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈ పోలీస్ వ్యవస్థలో కూడా పోలీస్ వ్యవస్థ పౌరులకు న్యాయం అందించాలని చెప్పేసి చట్టాన్ని ఆ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా వచ్చినటువంటి చట్టాన్ని ఏదైతే ఉందో ఆ చట్టం కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి పోలీస్ వ్యవస్థ ఇవన్నీ సిఐడి ఎన్నికల సంస్థ అనేక స్వతంత్ర సంస్థలు ఉన్నటువంటి ఈ రోజు ఈడీ, ఈసీ అన్ని కూడా
కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారి ఆ ప్రభుత్వాలు చెప్తున్నటువంటి ఆ నిర్ణయాలనే అమలు చేసే పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే నాయకుడు ఉన్నాడనుకో, ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వానికి నిలవకుండా, ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పార్టీలకు నిలవకుండా ఉన్నటువంటి సంస్థలు, నాయకుల పైన, వ్యక్తుల పైన దాడులు జరిపి, ఈడీ దాడులు జరిపి, సిబిఐ దాడులు జరిపి, సిఐడి దాడులు జరిపి వారిని లోపరుచుకొని ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఆ రుసులను అడ్డుపెట్టుకొని చేస్తుంది. అందుకే భారత రాజ్యాంగాన్ని మనం ఈ స్వతంత్ర సంస్థలను కూడా వారి పరిధిలోనే పనిచేయాలని మనం వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆ సంస్థలు స్వతంత్రంగా ఉండాలని చెప్పేసి పార్లమెంటులో ఆ చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా మనం పేదరికం, అసమానతలు, మత ఘర్షణలు, ప్రజల్లో అనేక అసమానతలు ఈరోజు 75 ఏళ్ళు రాజ్యాంగం అమల్లోకి వచ్చినా కూడా ఒకవైపు మనం మొన్ననే ఫోర్బ్స్ నివేదిక చెప్పింది, భారతదేశంలో అత్యధిక ధనవంతులు 140 మంది మిలియనర్స్ తీసుకుంటే, 360 మంది ప్రపంచ స్థాయి మిలియనర్స్ తీసుకుంటే 140 మంది భారతదేశంలో ఉన్నారు. మరి అత్యంత కడు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు కూడా భారతదేశంలో ఉన్నారు. మరి ఎందుకు ఈ అసమానతలు పెరుగుతున్నాయి? ఈ అసమానతలు సమానత్వం రావాలి కదా. రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో మరి ఈ సమానత్వం ఎందుకు ఇక్కడ వస్తలేదు? ఎక్కడ లోపం ఉంది? ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏందో ఈ రోజు మనం ఉన్నాం వాటిపైన చర్చ చేసి ఆ లోపాలను లోపాభిస్తున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అసమానతలు తొలగించాల్సిన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కూడా ఈరోజు తూట్లు వచ్చి ఒకవైపు సంపన్నులు పెరుగుతున్నారు, ఒకవైపు పేదలు ఇంకా పేదరికంలోకి నెట్టేయబడుతున్నారు. వీటన్నింటిపైన ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి ఈ సవాళ్ళన్నింటిపైన గతంలో యథాతథ స్థితిగా ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, ఈ మత ఘర్షణ జరగకుండా స్వేచ్ఛ, సౌభాతృత్వం, ప్రాథమిక హక్కులు, అనేక హక్కులు ఏవైతే మన రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కుల పరిరక్షణ కోసం పార్లమెంట్ లో కూడా చట్టం చేసి యథావిధిగా ఆ హక్కులను అదేవిధంగా అమలైనంత వరకు, సమానత్వంగా ఉండేంత వరకు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు చెప్తూ మిగతా అంతా మన నాయకులు వచ్చి వాళ్ళందరూ చెప్తారని. అలాగే ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాలు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్దన్ గారు, అలాగే వేదికపైనటువంటి జిల్లా పార్టీ సెక్రటరియట్ సభ్యులు కల్లూరు మల్లేశం గారు, మండల సెక్రటరీ దూపటి వెంకటేష్ గారు, సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అబ్బాల్ గారు, అలాగే ఇతర పెద్దలందరికీ నమస్కారం. సరైనటువంటి సమయంలో సరైన సబ్జెక్ట్ పై చర్చ జరుగుతుంది. ఎంత సరైన సమయం అంటే ఇది రేపు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. మొన్న జ్యోతిబా పూలే గారి జయంతి, 5వ తేదీ నాడు జగ్జీవన్ రామ్ గారి జయంతి. అందుకే ఏప్రిల్ మాసం అంతా మహనీయుల జయంతి ఉత్సవాల మాసం. చాలామంది ప్రముఖులు ఈ నెలలో అనేక బోధనలు చేశారు, కొత్త ఆశయాల్ని ముందు తీసుకెళ్లారు, కొన్ని సమస్యల్ని ప్రజల ముందు ఉంచారు, ఒక చర్చకు పెట్టారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఒకసారి చూస్తే, రాజకీయంగా భారతదేశంలో ఈ 75 సంవత్సరాల కాలంలో అనేక మార్పులు వచ్చినాయి. ఎంత తీవ్రమైన మార్పులు అంటే, ఒకవైపు మితవాదం, అలాగే అతివాదం, మతోన్మాదం, తీవ్రమైనటువంటి సమస్యలు భారతదేశంలో వచ్చాయి. ఇందులో కొన్ని అభ్యుదయకరమైనవి, భారతదేశ భవిష్యత్తుని సూచించేటి కొన్ని అయితే, మరికొన్ని ఈ దేశాన్ని దరిద్రంలో నెట్టేటివి, ఈ దేశాన్ని మతోన్మాదం వైపు తీసుకెళ్లేటివి. ఈ భావాలపై ఎప్పుడు కూడా, ఈ భావాల మధ్యన సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు
భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఒక మాట అన్నాడు, ఎంత పెద్ద రాజ్యాంగం, ఎంత మంచి రాజ్యాంగం అయినా రాసుకోవచ్చు, కానీ ఇది అమలు చేసే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అని అన్నాడు. నువ్వు మంచి తీర్మానం చేస్తే ఏం ఉపయోగం, ఒక మంచి సిద్ధాంతాన్ని రాసుకుంటే ఏం ఉపయోగం, అది అమలులో సరిగ్గా ఉన్నదా లేదా దాన్ని బట్టి ఫలితాలు వస్తాయి తప్ప మేమేదో చాలా కష్టపడ్డాము, రాజ్యాంగాన్ని రాసాము, కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇందులో ఏవైతే భావాలు ఉన్నాయో, ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, ఈ ఆలోచనలు భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని అప్లై చేయండి, అప్లై చేస్తూ ముందుకెళ్ళండి అని చెప్పారు మహానుభావులు. ఈ అప్లై చేసేటటువంటి దశలోనే అనేక మార్పులు వస్తాయి. అందుకే చాలా గొప్ప సబ్జెక్టు. భారత రాజ్యాంగం పరిరక్షించుకోవాలి, సవాళ్ళని ఎదుర్కోవాలి. అసలు ఇలాంటి సబ్జెక్టు కూడా చర్చకు పెట్టడం అవసరమా అని అంటే వచ్చింది, అలాంటి అవసరం వచ్చింది. అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ఈ రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. వాస్తవంగా రాజ్యాంగాన్ని రక్షించేటప్పుడు అనేక దేశాల యొక్క అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశం యొక్క భౌగోళిక స్థితిగతులని, ఇక్కడ ఉన్నటువంటి జీవన పరిస్థితులని, ఇక్కడ మత ఆచారాలు, సాంప్రదాయాలు, వివిధ సంఘటనలు అన్ని దృష్టిలో ఉంచుకొని ఒక సమ్మేళితంగా, ఒక మిశ్రమంగా ఒక అద్భుతాన్ని సృష్టించారు. అయితే దాదాపు 60 నుంచి 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలన చేసింది. దాదాపు ఇప్పుడు 11-12 సంవత్సరాలుగా బీజేపీ దేశాన్ని పాలన చేస్తుంది. కాంగ్రెస్ కూడా కొన్ని సందర్భాల్లో రాజ్యాంగాన్ని డ్యామేజ్ చేసింది, కాంగ్రెస్ పాలన కూడా. బీజేపీ మరింత డ్యామేజ్ చేస్తుంది. ఏంటి డ్యామేజ్ ఏంటి? నేను కొన్ని ఒక 5-10 నిమిషాల్లో నేను వివరిస్తాను. మీరు చూడండి, ఇప్పుడు బీజేపీ మన భారత పార్లమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ భారత రాజ్యాంగం యొక్క కాపీని పంచారు. అందరికీ కాపీలు వచ్చినప్పుడు అందులో 2 పదాలు మిస్ అయినాయి. చాలా మంది చదువుతున్నప్పుడు అందులో మిస్ అయినటువంటి వర్డ్స్ ఏమిటంటే, 1 లౌకిక, 2 సోషలిజం. ఈ 2 పదాలు మిస్ అయినాయి. ఏంటి ఈ పదాలు కనబడట్లేదు, తీసేశారా ఏంటి అని అందరు క్వశ్చన్ చేసినప్పుడు దీనికి ఆన్సర్ ఏమిచ్చారంటే, లేదు ఇది 1950 నాటి ప్రతి, ఇది తొలి ముద్రణ మీకు ఇచ్చాము అని. తొలి ముద్రణ ఇస్తే లేటెస్ట్ ఉన్నది ఇవ్వాలి కదా. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 పదాలని చేర్చారు. 1 లౌకిక, 2 సామ్యవాద. ఎందుకు మీరు చేస్తున్నారు వాటిని? అందుకే రక్షణ శాఖ మంత్రి స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారే చెప్పారు, అవసరం లేని పదాలు అన్నాడు. ఇంత అన్యాయం అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అవసరం లేని పదాలు. భారతదేశ యొక్క స్వభావం ఏమిటి? దేశం విడిపోయిన నాటికి సుమారు 500 సంస్థానాలు ఉన్నాయి కదా. ఈ 500 సంస్థానాలని ఒకే దగ్గర ఏకీకృతం చేయడం కోసం నానా తిప్పలు పడ్డారు. వాళ్ళ డిమాండ్స్ని కొన్ని నెరవేర్చి, ఆ డిమాండ్స్తో పాటు కొన్ని ప్రత్యేకతలు ఇచ్చి, కొన్ని స్వయం ప్రతిపత్తులు ఇచ్చి వాళ్ళందరినీ భారత యూనియన్లో కలుపుతున్నారు. ఒక 2 రాజులు పేచి పెట్టారు. నవాబ్ రాజు పేచి పెట్టాడు, అక్కడ కాశ్మీర్ రాజు హరి సింగ్ పేచి పెట్టాడు. మేము కలవం,
కలవాలంటే కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అన్నారు. ఓకే, ఆనాడు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు, కాగితం రాసుకున్నారు. అందుకే భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించే సందర్భంలో భౌగోళిక స్థితిగతులని, ప్రజల యొక్క జీవన పరిస్థితులని, ఇక్కడ అనేక రకాలుగా శాఖోపశాఖలుగా విడిపోయినటువంటి ఈ సమూహానందరినీ ఒక దగ్గర తీసుకురావడం కోసము తన కష్టపడి రాసినటువంటి రాజ్యాంగం. అయితే ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఒక పదం వస్తూ ఉండదు, మీరు బాగా చూడండి. మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకురావాలి. ఎక్కడి పరిస్థితి? మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకురావాలి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేద్దాం. చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఆలోచన చేయాలి. మనువాదం ఏం చెబుతుంది, రాజ్యాంగం ఏం చెబుతుందని? ఎందుకు రాజ్యాంగంని భారతీయ జనతా పార్టీ ఎందుకు స్వీకరించట్లేదు? కారణం ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ తాను ఒక సిద్ధాంతాన్ని రాసుకున్నది. దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగంగా బీజేపీ ఉన్నది. ఒక డైరెక్షన్ ఏమిచ్చిందంటే, ఈ దేశం లౌకిక దేశం కాదు, ఈ దేశం హిందూ దేశంగా మారాలి. ఒక మతపరమైనటువంటి దేశంగా దీన్ని ముందు తీసుకెళ్లాలన్నప్పుడు కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులు కూడా అనుసరించాల్సి వస్తుంది. కొద్దిగా దూకుడుగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ రాజ్యాంగం అవరోధంగా ఉన్నది, దీన్ని మార్చేద్దాం. చాలా హాయిగా చెప్పేస్తున్నారు వాళ్ళు, ఏం భయపడట్లేదు. మార్చేద్దాం. అందుకే మీరు చూడండి, రాజ్యాంగ సవరణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత అందరూ గగ్గోలు పెట్టి లొల్లి పెట్టిన తర్వాత దాన్ని బ్రేక్ చేసేసారు. అసలు ఈ రాజ్యాంగం ఎలా మార్చాలి భారతదేశ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అని చెప్పని ఒక రచనా కమిటీని వేశారు. అంటే ఎటు తీసుకెళ్తున్నారంటే, కాస్త ఈ పురోగమన దశ నుంచి అటు తిరోగమనం బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు సవాళ్ళు అని అన్నాం కదా, ఏంటి సవాల్ అంటే, మొదటి సవాల్ మన ధర్మశాస్త్రమే సవాల్. తర్వాత ఇంక 3-4 అంశాలు ఉన్నాయి. మన ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? దీన్ని ఎవరు రాశారు? మన ధర్మశాస్త్రం పుస్తకం రాశాడు. సహజంగా ఇక్కడ ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, హిందువులు, రకరకాల సబ్బండ జాతులు, మతాలు ఉన్నటువంటి దేశం. ఒక దేశం ఒక పద్ధతిలో ఈ మానవుడి పుట్టుకని అభివర్ణించారు వాళ్ళు. ఇస్లాం మతము మనిషి ఎలా పుట్టాడో చెప్పింది, క్రైస్తవ మతం బైబిల్లో చెప్పారు, అలాగే భగవద్గీత కూడా చెప్పింది. ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో మొట్టమొదటి అందరూ అంగీకరించినట్టే మొత్తం జలమయమైనటువంటి ప్రపంచం ఇది. జలం ఎక్కువగా ఉన్నది. అందులో దేవుడు ఒక బీజాన్ని పెట్టాడు. ఆ బీజము అండా రూపం ధరించింది. అది ఫలదీకరణ చెందింది. అందులో నుంచి ఒక మానవుడు ఉద్భవించాడు. దేవుడు బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే జీవరాశులు పెరుగుతున్నాయో, క్రమేపీ మానవ సంతతి పెరుగుతున్న క్రమంలో ఒక నియమ నిబంధన లేకుంటే ఎలా అని ఆలోచన చేసి బ్రహ్మ
స్వయంభూ మనువుని సృష్టించాడు. స్వయంభూ మనువు నువ్వు పరిపాలన చేయి, అందుకే మొట్టమొదటి రాజు అని అతని పేరు పెట్టాడు. అతను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నీ జీవన విధానం ఎలా ఉండాలి, నీ పరిపాలన విధానం ఎలా ఉండాలి, నీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, రకరకాల పద్ధతులు అతను ఒక స్ట్రక్చర్, ఒక రూపకల్పన చేశాడు. ఆ రూపకల్పన చేసిన దాంట్లో ఎన్ని భయంకరమైన విషయాలు ఉన్నాయంటే అతను చెప్పాడు. అసలు చూడండి, ఆ రాసేటటువంటి మొట్టమొదటి వర్డ్ ఏం రాశారంటే, ఈ జీవరాశుల్లో మానవుడు అత్యంత తెలివైన వాడు. మానవుల్లో అత్యంత తెలివైనటువంటి వాడు, అతి తెలివైనటువంటి వాడు బ్రాహ్మణుడు. అంటే ఈ జీవరాశుల్లో మానవుడు తెలివైన వాడైతే ఈ మానవుల్లో అత్యుత్తముడు బ్రాహ్మణుడు అని మొదలుపెట్టాడు. అని పెడుతూ మానవ వర్గీకరణ చేశారు. అసలు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ మానవులందరూ ఉన్నారు కదా, ఈ ఒక కేటగిరీస్ సంబంధించినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఇందులో 4 కేటగిరీస్ ఉన్నాయని చెప్పారు. ఆ 4 కేటగిరీలో మొదటిది అత్యంత తెలివైనటువంటి వాళ్ళు, మేధో సంపత్తి కలిగినటువంటి బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణీయ సమాజమే పాలన చేయడానికి అర్హత కలిగింది, డైరెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఈ మేధో సంపత్తి కలిగినటువంటి బ్రాహ్మణులు బ్రహ్మ తల నుండి పుట్టారు అని చెప్తారు. అలాగే రెండవ బ్యాచ్ పాలన వ్యవహారాలు చూడాల్సినటువంటి బాధ్యత క్షత్రియులది. కాబట్టి యుద్ధాలు చేయాలి, పాలన చక్కదిద్దాలి. కాబట్టి క్షత్రియులు ఎక్కడి నుంచి పుట్టారు? బ్రహ్మ భుజాల నుండి పుట్టారు. బ్రహ్మ భుజాల నుండి. అలాగే అందరికి వ్యవసాయం చేసి ఉదరపోషణ చేయాలి. కాబట్టి వైశ్యులు కావాలి. ఈ వైశ్యులు వ్యాపార వర్గము, అలాగే వ్యవసాయదారులు, వీళ్ళంతా ఈ సమాజానికి తిండి పెట్టే వర్గం కాదు. వీళ్ళంతా కడుపు నుంచి పుట్టారు, ఉదరం నుండి పుట్టారు. ఎవరు రాశారు ఇది? మనం రాశారు. అలాగే ఈ బొడ్డు కింది భాగం 2 బ్యాచ్లు చేశారు మనిషి శరీరాన్ని. బొడ్డు పై భాగం, బొడ్డు కింది భాగం. బొడ్డు పై భాగం పవిత్రమైనది, బొడ్డు కింది భాగం నీచమైనది. ఆ నీచమైనటువంటి పాదాల నుండి పుట్టేటువంటి వాళ్ళే శూద్రుడు అని అంటాడు. మనందరూ సోదరులు, మనందరం కూడా పాదాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు. ఎంత అన్యాయం చూడండి. తల నుంచి పుట్టినటువంటి వాడిని, భుజాల నుంచి పుట్టేటువంటి వాడిని, ఉదర నుంచి పుట్టేటువంటి వాడిని ఈ పాదాల నుంచి పుట్టేటువంటి వాడు మోయాలట. అంటే అలాంటి మనుధర్మ శాస్త్రాన్ని ఇప్పుడు రాజ్యాంగం చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అంటే మళ్ళీ చాతుర్వర్ణ వ్యవస్థని మళ్ళీ తీసుకురావాలి. అందుకే మీరు చూడండి, ఇప్పుడు మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి జడ్జిలలో మనకు లెక్క తీశారు. 79% మంది బ్రాహ్మణులు ఉన్నారు. చూడండి, ఇప్పుడు అంతేందుకు కేంద్ర మంత్రివర్గం కావచ్చు, ఇతని పాలన యంత్రాంగం మొత్తం బ్రాహ్మణులతో నింపేశాడు. చాలా మందికి వాస్తవంగా ఏమవుతుంది, దేశం ఎక్కడ పోతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసే సమయం కూడా లేదు. ఆ సమయం ఎప్పుడైనా కాస్త మనకి మనసు పెడితే కొద్ది విషయాలు మనకి అర్థం. ఎందుకు నా జీవితం, నా కుటుంబం, నా పిల్లలు, నా వ్యవసాయం, నేను అని ఆలోచన చేస్తున్నాం తప్ప ఇది రాను రాను మనం ఎట్లా ఆవరిస్తా ఉన్నది ఈ భూతము అనేది మనం అర్థం చేసుకోవట్లేదు. అందుకే బ్రాహ్మణీయ సమాజాన్ని కోరుతున్నారు. కాబట్టి అందుకు మీరు క్రికెట్ బోర్డులో కూడా చూడండి, మొత్తం బ్రాహ్మణీయ ఆధిపత్యం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ సూత్ర ప్రకారం వెళ్తున్నారు. వాళ్ళు ఏమిటంటే పై భాగము అత్యంత కీలకమైనది, బ్రాహ్మణుడు కీలకమైనది.
చూస్తే భారత రాజ్యాంగానికి ఒక సవాల్, ఒక ప్రమాదం ముందుకొచ్చి ఉన్నారు. ఇక రెండో విషయం చూడండి, భారత రాజ్యాంగము స్త్రీల గురించి ఏం చెప్పింది, మనుధర్మ శాస్త్రం స్త్రీల గురించి ఏం చెప్పింది. భారత రాజ్యాంగం శూద్రుల గురించి ఏం చెప్పింది, మనుధర్మ శాస్త్రం ఏం చెప్పింది. ఎంతో బయట ఆపోజిట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే కర్ర పట్టుకొని కొడుతున్నానంత కోపం వస్తుంది మనకు అది అవుతుంటే. ఇక్కడ అన్యాయం రా, ఏం మనుషులురా, ఘటనా సిరింద్ర మీరు మా మీద. అందుకే అంబేద్కర్కు కోపం వచ్చి 1927లో ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఆ ఒక టీం అందరూ ఒక మీటింగ్ పెట్టుకుని దాన్ని తగలబెట్టేశారు. మే 25వ తారీఖు నాడు, డిసెంబర్ 25. ఎందుకు తగలబెట్టారు? కారణం ఏంటంటే అంబేద్కర్ మహానుభావుడు ఇది చెత్త అన్నాడు. స్త్రీలు ఆయన అంటాడు ఏంటంటే మనుధర్మ శాస్త్రంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదు అని అంటాడు. స్త్రీ పరాధీనత అంటాడు. స్త్రీ మగవాడి ఆశ్రయాన్ని కోరాలంటాడు. అందుకే స్త్రీ చిన్నతనములో తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండాలి. స్త్రీ యవ్వనములో భర్తపై ఆధారపడి ఉండాలి. స్త్రీ వృద్ధాప్యములో కొడుకులపై ఆధారపడి ఉండాలి. ఈ జీవితం అంతా ఆధారపడి ఉండడమే అని అంటాడు. అదే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? మీరు చూడండి, వయోజన ఓటింగ్ తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చి రాగానే అందరికీ స్త్రీ పురుష లింగ భేదం లేకుండా ఒకటే ఓటు, సమానమైనటువంటి ఓటు హక్కులు ఇచ్చారు. మొదలు ఇదే రాజ్యాంగము పోటీ చేసి హక్కు ఇచ్చింది, ఏ స్థానానికైనా పోటీ చేయని చెప్పని. ఇదే రాజ్యాంగము మన భారత రాజ్యాంగం ఆస్తి హక్కు చట్టాన్ని కల్పించింది, ఉద్యోగాలు చేసే హక్కు ఇచ్చింది, చదువుకునే స్వేచ్ఛనిచ్చింది. మరి ఇలాంటి రాజ్యాంగాన్ని వదిలేసి మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావాల్సినటువంటి బీజేపీ పాలకులారా ఏం చెప్తారు మీరు? శూద్రుల గురించి చెప్పింది ఏమిటి? ఇప్పుడు నేను చెప్పాను, చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులు అత్యంత పనికి మాలినటువంటి వాళ్ళు. ఈ శూద్రులు రాజ్యాధికారం చేయడానికి వీలలేదు. శూద్రులు కేవలము ఈ పై ఆధిపత్య వర్గాలకు సేవ చేస్తూ జీవించాలి. అందుకే అంటరానితనాన్ని నిషేధించింది భారత రాజ్యాంగం. ఈక్వాలిటీని తీసుకొచ్చింది. ఎవరైనా కులం పేరుతో దూషిస్తే, ఎవరైనా ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే శిక్ష ఉంటుందని చెప్పింది. ఇక్కడ దీనికి విరుద్ధంగా మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దీన్ని రాజ్యాంగం ఎట్లా అద్భుతంగా చెప్పింది. అలాగే శిక్షలు కూడా ఎలా ఉండాలి? శిక్షలు ఎలా ఉండాలి అంటే మన ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే శిక్షలు కులాన్ని బట్టి శిక్షలు ఉండాలి, శిక్షలు వర్ణాన్ని బట్టి శిక్షలు ఉండాలి, శిక్షలు నీ పుట్టుకను బట్టి శిక్ష ఉంటుంది. ఒక దళిత స్త్రీని ఒక బ్రాహ్మడు ఆమెని బలాత్కారం చేస్తే అతన్ని మందలించి వదిలిపెట్టండి. అదే ఒక దళితుడు పై వర్గాల స్త్రీని ఇబ్బంది పెడితే అతని శిరస్సు నరికివేయండి. ఇది శిక్ష.
భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? శిక్ష అందరికీ సమానమే, ఏది కులం లేదు, ఏ మతం, ఎవడైనా వాడు పై వాడైనా కింది వాడైనా తప్పు చేస్తే ఫలానా సెక్షన్ ప్రకారంగా శిక్షకు అర్హుడు. ఇది కంపేర్ చేయండి. అలాగే న్యాయం కూడా, న్యాయ వ్యవస్థ కూడా ఎలా ఉంది? భారత న్యాయ వ్యవస్థ ఎలా ఉంది? చూడండి, భారత న్యాయ వ్యవస్థ చాలా స్వతంత్రమైనది కదా. భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది. ఇది రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేది. అదే ఇప్పుడు కాక మనుధర్మ శాస్త్రం వస్తే మీరు చూడండి, నేను మొన్న సోషల్ మీడియా చూశాను, ఒక ఉన్నతాధికారుల సమావేశంలో సాధువులు వచ్చి పూజలు భజనలు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ ఇక్కడ పీఠాధిపతుల చేతుల్లో ఉంటుంది, న్యాయ వ్యవస్థ రాజు చేతులు ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఇక్కడ మతాధికారుల చేతుల్లో ఉంటుంది. చాలా ఎంత భయంకరమైనటువంటి వ్యతిరేక అంశాలు ఉన్నాయంటే, ఇక్కడ పీఠాధిపతి శాసిస్తాడు, ఇక్కడ న్యాయమూర్తి శాసిస్తాడు, ఇక్కడ చట్ట ప్రకారం శాసిస్తాడు, ఇక్కడ తన ఇష్టానుసారం శాసిస్తాడు. తనకు నచ్చిందే వేదం. అందుకే మనువాదాన్ని వ్యతిరేకించాలి, మనువాద ఆలోచనల్ని తుత్తులేలు చేయాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, దాన్ని పరిరక్షించాలి. మీరు ఇంకో అంశం చూడండి, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అంశం చూడండి, ప్రజాస్వామ్యం ఏదైతుందో డెమోక్రసీ, ఈ డెమోక్రసీకి ఎంత ప్రమాదం ఏర్పడదంటే, ఇంతకు ముందు మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే హాల్ మీటింగ్, ఉదాహరణకి హాల్ మీటింగ్ కదా ఇది, ఈ హాల్ మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే పెద్దగా పర్మిషన్స్ ఉండవు. ఎవరి అనుమతి తీసుకుని పెట్టాము మీటింగ్, పెద్ద అవసరం లేదు. ఇప్పుడు ఏమొచ్చిందంటే, నువ్వు హాల్ మీటింగ్ పెట్టుకున్న అనుమతి తీసుకో, ఒకేలా సబ్జెక్టుని బట్టి ఇవ్వకపోవచ్చు మనకు అనుమతి. ఇప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎవరైనా ఎవరెవరు మీటింగ్ పెట్టుకుంటున్నారో చూసి కొన్ని అనుమతిస్తుడు, కొన్నిటికి అనుమతించట్లేదు. ప్రజాస్వామ్యం అనేది బలహీనపడే స్థితికి వచ్చింది. అందుకే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంటే దేన్ని కాపాడుకోవాలి? రాజ్యాంగాన్ని అంటే ఆ పుస్తకాన్ని భద్రంగా ఉంచుకోవడమా? కాదు. ఆర్టికల్ 14 చెప్తున్నది ఏమిటంటే సమానత్వాన్ని చెబుతున్నది. ఆర్టికల్ 15 చెప్తున్నది భారతదేశంలో భారత రాజ్యానికి మతం లేదని చెప్పంటున్నది. మీరు చూడండి, రాజ్యాంగం రాసేటప్పుడు ఒక చర్చ జరిగింది, దీన్ని ఎలా మొదలు పెట్టాలి అంటే, అక్కడ కొద్దిమంది అన్నారు దేవుని పేరుతో మనం మొదలు పెడదాము అన్నారు. మిగతా దేవుని పేరుతో ఏంటి? ఏ దేవుడు? ఇక్కడ అనేక దేవుడు, ఏ దేవుడు అంటావు అని మెజార్టీ వ్యతిరేకించి ఏమో రాశారంటే భారతీయులమైన మేము అని మొదలుపెట్టారు. ఈ పదానికున్న విషయాలు అర్థం చూడండి. భారతీయులమైన మేము రాజ్యాంగాన్ని రాసుకుంటున్నాము. అందుకే రాజ్యానికి మతము లేదు, రాజ్యం ఏ మతం కోసం మాట్లాడకూడదు. కానీ నా ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు, ఏకపక్షంగా మాట్లాడుతున్నాడు, ఒక మతాన్ని వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నాడు. నీకు రాజ్యం అవకాశం ఇచ్చిందా? ఇదే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతని ఒక ప్రార్థనా మందిరాన్ని ప్రారంభోత్సవానికి పిలిస్తే తను రిజెక్ట్ చేశాడు, నేను రానన్నాడు. ఎందుకు రానన్నాడు? నేను ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాను,
నేను అన్ని మతాలకు చెందినటువంటి వాడిని, నేను పోయి ఒక మతానికి సంబంధించినటువంటి ఒక ప్రార్థనా మందిరాన్ని ప్రారంభం చేస్తే ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్తుంది అని అన్నారు. చూడండి, మన ప్రధానమంత్రి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా పూజారి వేషం వేశాడు. తానే హారతులు పట్టుకొని అందరికి హారతులు ఇచ్చుకుంటూ అందరినీ ఆహ్వానిస్తూ తానే నడిపాడు. కానీ అక్కడ రాష్ట్రపతి కనబడరా? మనకు రాష్ట్రపతి కనబడలే. ఎందుకంటే శూద్రురాలి కదా, ఒక ట్రైబల్ కదా, అర్హత లేదు గుడిలోకి. అంతెందుకు, మొన్న రాజస్థాన్లో ప్రతిపక్ష నేత ఒక గుడిలోకి పోతే బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుడిని మొత్తం శుభ్రం కడిగేశాడు మొత్తం. అతను పోయినవాడు దళితుడు కాబట్టి. ఇది బీజేపీ పార్టీ. మొన్న పేపర్లో వచ్చింది. అందుకే రాజ్యానికి మతానికి సంబంధం లేదు. కానీ ఇప్పుడు బీజేపీ రాజ్యాన్ని మతాన్ని లింక్ చేస్తా ఉంది. ఈ లింక్ ఏదైతే ఎప్పుడైతే ఏర్పడుతుందో దేశం సుభిక్షం. ఇప్పుడు పాకిస్తాన్ సుఖంగా ఉన్నదా? కనుక వస్తే లేదు పాకిస్తాన్, అది మతరాజ్యమేగా. ఒక మాట వాడు నింటుండా, రేపు మనది కూడా కట్టేది. బంగ్లాదేశ్ సుఖంగా ఉందా? మతరాజ్యమేగా. ఎన్ని పంచాయతీలు. ఇది లౌకిక వ్యవస్థ కాబట్టి ప్రశాంతంగా ఉన్నాము. అందుకే మన భారత రాజ్యాంగంలో ఇంకొక అంశం రాసుకున్నాం, సమాఖ్య దేశం. ఇది సమాఖ్య అంటే అర్థం ఏమిటి అంటే ఇది వివిధ రాష్ట్రాల యొక్క కలయిక. అన్ని రాష్ట్రాలని గౌరవించాలి. ఫెడరలిజం, ఫెడరల్ వ్యవస్థ, సమైక్య వ్యవస్థ ఎలా కాపాడాలి? అని బీజేపీ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఫెడరల్ వ్యవస్థని భగ్నం చేస్తుంది. మీరు బాగా గమనించండి. తెలివి తక్కువ చేస్తలేరాళ్ళు. ఏదో రాజ్య పాలన తెలివక చేయట్లేదు. వాళ్ళ సూత్రం అది, సిద్ధాంతం అది. సిద్ధాంతం ఏం రాసుకున్నారంటే ఏకీకృత వ్యవస్థ ఉండాలి. అందుకే మీరు చూడండి, జమిలీ ఎన్నికలు. ఏకీకృత వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని అధికారాలు ఉంటాయి. అవన్నీ కూడా కేంద్రీకరించబడి ఉండాలంటే కేంద్రం చేతుల్లోకి రావాలి. అందుకే మీరు చూడండి, జమిలీ ఎన్నికల్ని బలవంతంగా రుద్దేశారు. ఇంతకుముందు రాష్ట్రం ఎప్పుడైనా ఎన్నికలు జరిగేది, కేంద్రానికి ఎప్పుడైనా ఎన్నికలు జరిగేది. ఇప్పుడు అట్లా కాదు, కేంద్రం రాష్ట్రం ఒకటేసారి జరగాలి. జరిగితే ఏమైందంటే కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం యొక్క ప్రభావం రాష్ట్రాల మీద ఉంటుంది. కాబట్టి కేంద్రం గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది, అప్పుడు రాష్ట్రాల గురించి తక్కువ జరుగుతుంది. రాష్ట్రాల ఎన్నికలు ప్రత్యేకంగా ఉంటే రాష్ట్ర రాజకీయాలే చర్చించుకుంటారు. ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థకు ముప్పు వచ్చింది. గవర్నర్ని తీసుకొచ్చి మీరు చూడండి, ఇప్పుడు మనకు వచ్చినటువంటి గవర్నర్ పచ్చి బీజేపీ కదా. అతను ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు, ఎంపీ చేశాడు, ఆర్ఎస్ఎస్. వీళ్ళని గవర్నర్లకు పంపించేశారు వీళ్ళందరినీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రభుత్వాన్ని ఏ రకంగా డిస్టర్బ్ చేయాలి, ఇక్కడ ఏదైనా తీర్మానం జరిగితే ఆ తీర్మానాన్ని తొక్కి పెట్టేస్తున్నారు. ఏం చేయాలి? వెంటనే తీర్మానాన్ని న్యాయ నిపుణులతో చర్చించి వెంటనే రాష్ట్రపతి ఆమోదం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసాలి. ఓకే, నీ పని నువ్వు చేసుకోవాలి. కానీ 6 నెలలు, ఏడాది అయినా కూడా బిల్లులు పాస్ కావట్లేదు. అందుకే కదా పంచాయతీ. ఇప్పుడు తమిళనాడు అదే పంచాయతీ, కేరళ అదే పంచాయతీ, గతంలో మనకు కూడా అదే పంచాయతీ. తమిళసై ఉన్నప్పుడు ఏం పంచాయతీ మనకు? ఆమె సపరేట్ ప్రజా దర్బార్ నిర్వహించింది, ఏ గవర్నర్ నిర్వహించలే. ప్రజలారు మీరు నా దగ్గర రండి, నేను పని చేసి పెడతానది. ఎవరైనా గవర్నర్ అన్నారా?
అందుకే ఫెడరల్ వ్యవస్థకు ముప్పు ఏర్పడ్డది. రాజ్యాంగాన్ని అందుకే కాపాడుకుందాం. అలాగే కొలీజియంలో న్యాయ వ్యవస్థలో కూడా రాజ్యం జోక్యం పెరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఉండాలో మేము నిర్ణయిస్తామని చెప్పి అంటున్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. ప్రధాన న్యాయమూర్తిని నువ్వు పెడితే నీ మాట తింటాడా, ప్రజల మాట తింటాడా? లేదు లేదు, నీకు అధికారం లేదు, మేము కొలీజియం మేమే కూర్చొని అందులో సీనియర్ని మేమే ఎంపిక చేస్తామని న్యాయమూర్తులు అంటారు. ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది. లేదు, మాకు కూడా అధికారం ఉందంటుంది సెంట్రల్. న్యాయ వ్యవస్థలో జోక్యం. మీరు చూడండి, ఎక్కడైనా కూడా ప్రధాన న్యాయమూర్తులు చాలా పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైనటువంటి తీర్పులు ఇస్తూ వాళ్ళ జీవితం కూడా చాలా ఆదర్శంగా జరిగేది. ఇప్పుడు చూడండి, తమకు అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చినట్టు వాళ్ళని మంత్రివర్గంలో తీసుకుంటున్నారు, గవర్నర్లు చేస్తున్నారు, వాళ్ళకి మంచి హోదాలు ఇస్తున్నారు. ఎన్నడైనా జరిగిందా? జరగలేదు. అందుకే రాజ్యాంగానికి ప్రమాదం అంటే నీకు డైరెక్ట్ గా కనబడగలిగి చాప కింద నీరులాగా నీ చాపను మొత్తం తడిపేసిన తర్వాత ఒక్కసారి నువ్వు లేస్తావు, అప్పుడు నీకు అర్థం కాదు. అందుకే చర్చ కింది వరకు ప్రజల్లో చర్చ పెట్టి ఈ బీజేపీ దుర్మార్గమైనటువంటి పాలన రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నది. ప్రజలారా మేల్కొనండి, అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దాం అవసరం ఉంది. అనేక అంశాల్లో చూసిన ప్రతి అంశంలో కూడా ఓ సవాల్ వస్తుంది. భావ ప్రకటన రోడ్డు నిలబడి మాట్లాడి వీళ్ళెప్పుడు పోయింది. ఇప్పుడు ప్రధానమంత్రిని విమర్శిస్తూ ఎవరైనా ఒక పోస్టు పెడితే నోటీస్ వస్తుంది. ఇంతకు ముందు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా వ్యంగ్య కార్టూన్లు కాగా నెహ్రూ మీద ఎవరైనా కార్టూన్ వేస్తే ఆ కార్టూన్ నుంచి పిలిపించుకొని కార్టూనిస్టుకు సన్మానం చేసేవాడట నెహ్రూ. చాలా బాగా ఇష్టమైన నా గురించి, నాకు కూడా జ్ఞానోదయం అయింది అని పత్రికలు అంత అద్భుతంగా గౌరవించారు ఆ రోజుల్లో. ఎవరైనా విమర్శ చేస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి. మీరు చూడండి, మొన్న ఏం మాట్లాడాడు, ఎంత ప్రమాదకరమైనటువంటి వర్డ్స్ వస్తున్నాయి అమిత్ షా నుంచి. ఎవరైనా నక్సలైట్ చనిపోతే అంత్యక్రియలకు ఎవరెవరు పోతున్నారో వాచ్ చేస్తున్నారు, వాళ్ళందరినీ రౌండప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పనిలో పడ్డది. చనిపోయిన దగ్గరికి ఎవరన్నా పోమా, పోయి సానుభూతి వ్యక్తం చేస్తాం కదా. ఇప్పుడు ఇన్నయ్య గారి పెట్టినటువంటి కేసు ఏంటి? ఆయన ప్రత్యక్షంగా సాయుధ పోరాట యోధుడు కాదు, అనుకున్న అభ్యుదయ ఆలోచనను సమర్థించాడు. అది వాస్తవం అన్నాడు, తీసుకుపోయి. అందుకే నక్సలిజం అనేది అడవుల్లో కాదు, అర్బన్లలో కూడా ఉన్నది, పట్టణ ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా ఉన్నారు. ఏది పారేయనని అన్నాడు మొన్న. దాని తర్వాత కమ్యూనిస్టులు అవుతారు, దాని తర్వాత అభ్యుదయవాదులు అవుతారు. క్రమేపీ డెమోక్రసీ అనేది ప్రజాస్వామ్యం అనేటువంటిది బలహీన బలహీనపడేం కాదు, ఉన్నది ఇది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానో ప్రతి విషయం ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోద్ది. అందుకే చూడండి, కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని నజర్ చేసి అంతేందుకు. ఈ మధ్య ఒక ఎమ్మెల్యే అంటున్నాడు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన దగ్గర పోయినప్పుడు ఎన్ఐఏ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఏంటి నువ్వు ఈ మధ్య సానుభూతి వ్యక్తం చేస్తున్నావు, అధికార పార్టీలో ఉన్నావు కదా, అట్లా మాట్లాడొద్దు కదా అని అడిగారు. అంటే ఎక్కడ న్యాయం అండి, చనిపోతే మేము మాట్లాడొద్దా పోవద్దా అని అన్నాను. ఆయన నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి హెచ్చరించారట. ఒక ఎమ్మెల్యేని, ప్రజెంట్ ఎమ్మెల్యేని. ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? అందుకే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడు. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కూడా యాక్టివ్గా ఉంటాం. మహానీయుల జయంతి సందర్భంగా దండలేయడమే కాదు, వారి భావాలను తీసుకు. ఇప్పుడు ఈ సబ్జెక్టు మీద పెట్టినటువంటి నిర్వాహకులు, ఇక్కడ పార్టీ, టౌన్, మండల కమిటీలు, ఈ సబ్జెక్ట్ ఇది ఒక ప్రాథమికమైనటువంటి చర్చ. ఇది సంపూర్ణ చర్చ ఏం కాదు. ప్రాథమికంగానైనా కొన్ని అంశాలు ప్రజలకు వెళ్ళాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చర్చించుకోవాలి, 4 విషయాలు ప్రజల్లో
మాట్లాడుకోవాలి అనే ఆ ఉద్దేశంతో మీరందరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సభకు అధ్యక్షత వహించినటువంటి ఇక్బాల్, వేదిక మీద ఉన్న సిపిఎం జిల్లా కార్యదర్శి జయంగిరమ్మ, కల్లూరు మల్లేశమ్మ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులు, అలాగే పాత్రికేయ సోదరులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దేశంలో జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రామస్వామి ఇలాంటి అనేక మంది సామాజిక సంఘ సమర్థకర్తలు మన ముందు అనేక విషయాలను పెట్టి అమరులయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ప్రత్యక్షంగా ఎదుర్కొన్నటువంటి అంటరానితనం, కుల వివక్షత, అసమానతలు, పీడన అనేకం ఆయన అనుభవించాడు. మహిళల పట్ల, దళితుల పట్ల, అట్టడుగు వర్గాల పట్ల భారతులు అనుసరిస్తున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో తను కళ్ళారా చూశాడు, కలత చెందాడు. దానికి సమాజంలో మానవులందరూ సమానంగానే ఉండాలి, సమానత్వంతో జీవించాలి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో ఇది సమాజ అభివృద్ధిని కుంటుపరుస్తుందని ఆయన భావించాడు. ఆ రకంగా దేశంలో అందరికంటే ముందు, ఆయన కంటే ముందున్నటువంటి వాళ్ళు, వెనుకకున్నటువంటి వాళ్ళు ఆలోచించని విద్యకు సంబంధించి తను ఆలోచించాడు. తనకు వచ్చినటువంటి బోధన ఏదైతే ఉందో, చదువు ఏదైతే ఉందో, విజ్ఞానం ఏదైతే ఉందో, చదువు అనేది ప్రాధాన్యత కలిగినటువంటిది, ప్రముఖమైనటువంటిది. చదువుతోటే సమాజాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి చదువు రానటువంటి వాళ్ళు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలి అనేటువంటి లక్ష్యంతో తన భార్య అయినటువంటి సావిత్రి బాయికి చదువు నేర్పించాడు. ఆ సావిత్రి బాయి మొత్తం సమాజంలో విద్యను వెదజల్లింది. ఒక దేశంలో విద్యా బోధన నేర్పినటువంటి ఒక ప్రముఖ స్థానంలో సావిత్రిబాయి మన ముందు కనపడుతుంది. జ్యోతిరావు పూలే ఆయన అనుభవిస్తున్నటువంటి, చూస్తున్నటువంటి విష సంస్కృతి ఏదైతే ఉందో, లేదు అంటరానితనం ఏదైతే ఉందో, కుల వివక్షత ఏదైతే ఉందో, దీన్ని రూపుమాపడం కోసం విద్యను ఆయుధంగా చేసుకున్నాడు. ఆ విధంగా 1848లో స్కూల్ ఏర్పాటు చేసి సావిత్రిబాయికి విద్యను నేర్పాడు. అంతేకాదు మొత్తంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం ఏదైతే ఉందో, అస్పృశ్యత ఏదైతే ఉందో, దోపిడీ పీడన ఏదైతే ఉందో, దీన్ని నిర్మూలించాలంటే, ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ పీడన అణచివేత, అసమానతలు రూపుమాపాలంటే, కుల వివక్షత పోవాలంటే పోరాడాలి. కుల వివక్షత పోరాటాలు, కుల నిర్మూలన పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలోనే 1873లో సత్యశోధక్ సమాజ్ అనేటువంటి సంస్థను కూడా తను ఏర్పాటు చేశాడు. సత్యశోధక్ సమాజ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ నుండి అనేక మందిని విజ్ఞానవంతులను చేశాడు, చైతన్యవంతులను చేశాడు. సమాజం అనేది ఈ వివక్షతతో కూడుకున్నటువంటిది, అంటరానితనంతో కూడుకున్నటువంటిది.
ముందు పెట్టారు. శూద్రులు అనేటువంటి వాళ్ళు ఈ సమాజంలో అట్టడుగున జీవించాలి అందరూ చెప్పారు. శూద్రులు అనుకునేటువంటి వాళ్ళకు విద్య ఉండకూడదు, విజ్ఞానం ఉండకూడదు, సమానత్వం ఉండకూడదు, స్వేచ్ఛ ఉండకూడదు. మొత్తంగా వీళ్ళు ఈ పై స్థాయిలో నిచ్చెనమెట్ల వ్యవస్థ అంటే పై మెట్టు మీద ఉన్నటువంటి అగ్రవర్ణాలు, అగ్ర కులాలు వీళ్ళ చెప్పు చేతుల్లోనే ఈ వ్యవస్థ నిర్మాణమై ఉండాలని ఆ దుర్మార్గమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ వెలుగులోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, ఈ కుల నిర్మూలన కోసం ఎనలేని త్యాగాలు చేశాడు. అనేక పోరాటాలు నిర్వహించాడు. కులం అనేది దేశంలో రూపుమాపాలి, కుల వివక్ష అనేది అంతరాయతం అనేది ఈ దేశంలో ఉండకూడదు. ఇది అభివృద్ధికి, ప్రగతికి ఆటంకంగా ఉంటది అని ఆయన ఆనాడే బోధించాడు. ఆ విధంగా రాజ్యాంగాన్ని రచించి నిర్మించి అందులో అనేక సూత్రాలు, అనేక పద్ధతులను జోడించి రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఈనాడు భరిత ఎవరి చేతిలో ఉండదో బర్రె వాంది అనేటువంటి చందంగా ఈ రాజ్యాంగం తయారైంది. ఈ రాజ్యాంగం అనేది, భారత రాజ్యాంగం అనేది మనం అంటూ చూడొచ్చు, అందరికీ చూడడానికి బాగానే ఉంటది. కానీ మేడి పండు విప్పితే ఏ విధంగా ఉంటుందో రాజ్యాంగం కూడా ఈనాడు అట్టడుగు వర్గాలను అణచివేయడంలో భాగంగానే, అంటే పాలక వర్గాలు, దోపిడీ వర్గాలు ప్రజలను, కింది స్థాయి శ్రమజీవులను, శ్రామిక ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే రాజ్యాంగం కానీ, న్యాయస్థానం కానీ, చట్టాలు కానీ, కోర్టులు కానీ పీకడు బందీగా ఉన్నటువంటి అగ్ర వర్ణాల చేతిలో ఉంది, అగ్ర కులాల చేతిలో ఉంది. ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి దోపిడీ వర్గాల చేతిలో ఇరుక్కున్నది. దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక విషయాలు ప్రజలకు అనుకూలమైనటువంటి ఉన్నాయి, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి అనేక ఉన్నాయి. రెండింటినీ బేరీ చేసుకోవాలి. కాబట్టి ఒకటి ఉదాహరణగా నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుపరిచారు రాజ్యాంగంలో. అమలవుతుందా? నిర్బంధ ప్రాథమిక విద్య ముక్కు బట్టి తీసుకుపోయి విద్య నేర్పాలని రాజ్యాంగంలో రాసుకున్నారు. ఎక్కడ అమలవుతుంది? ఈ రోజు ప్రభుత్వ విద్యా సంస్థల స్థానంలో ప్రైవేటు విద్యాలయాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు పడుతున్నాయి. విద్య లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు పిల్లలు చదువులకు దూరమైనటువంటి పరిస్థితులలో ఈ ఉచిత విద్యా విధానం ఏమైంది? రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ సూత్రాన్ని ఎవరు నిలబెట్టారు? అది మనం ఆలోచించాలి. ఈనాడు జీవించే హక్కు లేదు ఈ దేశంలో. ఆవును పూజించాలంటున్నారు, ఆవును చంపితే అపరాధం అంటున్నారు, ఆవును చంపితే నేరస్తులు అంటున్నారు. కానీ ఈ దేశం కోసం, ప్రజల కోసం, ప్రగతి కోసం, అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నటువంటి సమాజ ప్రేమికులను, సమాజ అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఏదో ఈ సమాజంగా ఉండాలి, సమానత్వంగా ఉండాలి, దోపిడీ పీడన అనేది ఉండద్దు అంటున్నటువంటి వాళ్లకు మావోయిస్టు పేరు పెట్టి ఈనాడు చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంపదన ఏమంటాం? జీవించే హక్కును హరించివేయడం కాదా? రాజ్యాంగంలో రాసుకున్నాం కదా, జీవించే హక్కు ఉన్నది. ఆర్టికల్ 21 ఏదో ఉంది, మరి ఏమైంది? అందుకే రాజ్యాంగం అనేది చూడడానికి బాగానే ఉంటది. కానీ ఈ రాజ్యాంగం అట్టడుగు వర్గాల ప్రజలకు, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ పీడితులకు, బాధితులకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, ఆదివాసీ గిరిజన ప్రజలకు దూరంగానే ఉంది. అందుకే ఏది ఏమైనా ఈ దేశంలో 12 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ మతోన్మాద పార్టీ ఏదైతే ఉందో మొత్తంగా ఈ సమాజాన్ని, దేశాన్ని తిరోగమనంలో తీసుకుపోవడానికి కంకణం కట్టుకుంది. అందుకే మనువు అనేటువంటి అతను మనుధర్మ శాస్త్రాన్ని రచించాడు.
రచించాడు, రాశాడు. ఈ మను అనేటువంటి మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో ఈ దేశంలో సమాజాన్ని బలహీనపరుస్తుంది. మనువాదం అంటే మానవత్వాన్ని నిర్మూలిస్తుంది. మనువాదం అంటే సమానత్వాన్ని సమాధి చేస్తుంది. అందుకే మనువాదం అనేది, మతతత్వం అనేది ఈ దేశ ప్రగతికి, ఈ దేశ ప్రజలకు విరోధి అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మతతత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలు ఏవైతే ఉన్నాయో, మతతత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో పీడితుల మధ్య విభజన తీసుకొస్తుంది, ప్రజల మధ్య విభజన తీసుకొస్తుంది. ఈరోజు క్రిస్టియన్స్ మీద దాడులు, ముస్లింస్ మీద దాడులు, దళితుల మీద దాడులు, ఆదివాసీ గిరిజనుల మీద దాడులు, కమ్యూనిస్టుల మీద దాడులు. రేపు అందరినీ అంతం చేస్తారు. నన్ను ఏమంటలేదు కదా, నా ఇంటికి రాలేదు కదా, నా పేరు అందులో లేదు కదా అని మనం భ్రమపడితే, అనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి స్వతంత్రులు, పౌర ప్రజాస్వామికాన్ని ప్రేమించే వాళ్ళు, నిజమైన స్వాతంత్ర్యం కోసం పౌర సమాజాన్ని నిలబెట్టాలి, సజీవంగా నిలబెట్టాలని కోరుకునే వాళ్ళు అంతిమంగా ఈ దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించినటువంటి వాళ్ళు చట్టబద్ధంగానే, ప్రజాస్వామ్యబద్ధంగానే, రాజ్యాంగానికి లోబడి బీజేపీ మొత్తం పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నిస్తేనే నేరస్తులు అవుతున్నారు. రాజ్యాంగం ఏం చేస్తుంది? రాజ్యాంగం చూస్తూ ఊరుకుంటుంది కదా. చట్టం ఏం చేస్తుంది? న్యాయస్థానం ఏం చేస్తుంది? అందుకే ఒక్కొక్క సందర్భంలో న్యాయస్థానాలు ఒక మంచి తీర్పిస్తాయి, ఆకర్షణీయమైన తీర్పునిస్తాయి. టన్నుల కొద్ది బియ్యము, మొక్కజొన్నలు పుచ్చిపోయి ఉన్నాయి గోదాములలో. ఓ పాలకులు మీరు ఏం చేస్తున్నారు? ఈ పుచ్చిపోయిన, ముక్కిపోయిన బియ్యాన్ని తీర్పిస్తుంది. సుప్రీంకోర్టుది ఏం హైకోర్టు ఏం తీర్పు అని మనం భ్రమపడతాం. కానీ ఇందులోనే ఉన్నది ఇలాంటి చిన్న చిన్న తీర్పులు ఇస్తూ మొత్తంగా ప్రజలకు వ్యతిరేకంగా తయారైనటువంటి దోపిడీ వర్గాలకు కొమ్ముగాయడమే న్యాయస్థానాల విధి విధానం. అందుకే మనం ఆలోచించాలి. అన్న చెప్పినట్లుగా జ్యోతిరావు పూలే ఆశించిన ఆశయాలను, అంబేద్కర్ గారు అనుసరించిన విధానాలను, ఆయన రూపొందించిన భావాలను మెదల్లో ఉండాలి, ఆచరణలో ఉండాలి. ప్రజలందరికీ విడమర్చి చెప్పాలి. దండలేయగానే, జోహాలు జరపగానే, దండాలు పెట్టగానే అంబేద్కర్ మహాశయుని, మహాత్మా పూలే ఆశయాలను నెరవేరు. ఆయన ఆశయం కోసం నిజంగా దళితులు పనిచేయాలి, క్రిస్టియన్స్ పనిచేయాలి, ముస్లింస్ పనిచేయాలి, కమ్యూనిస్టులు పనిచేయాలి. మొత్తంగా ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకే స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం ఉండాలనేది ఎలుగెత్తి చాటాలి. ఆ వైపుగా ఎవరి వాయిదా పోరాటం నిర్వహించాలి. ఆ క్రమంలోనే ఈ రకమైనటువంటి మతతత్వ, మనువాద భావజాలాన్ని ఎండగట్టగలుగుతాం. సమానత్వ సమాజ నిర్మాణం కోసం మనం ముందుకు నడుస్తామని ఆశించాలి, దాన్ని అనుసరించాలి. యువకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ రకమైనటువంటి భావజాలాన్ని భద్రపరచుకొని ఈ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సిపిఎం పట్టణ కమిటీ, మండల కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ వేదికపైన ఉన్న సిపిఐఎంఎల్ జనార్దన్ అన్న గారు, అదేవిధంగా ఐఎఫ్టీయూ నాయకులు నాగరాజు గారు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రమేష్ గారు, కాంగ్రెస్ నాయకులు శ్రీనిన్న గారు, ఇక్కడ అనేక మంది మీడియా మిత్రులు, ప్రజా సంఘాల నాయకులు, మండల పార్టీ, పట్టణ పార్టీ నాయకులు అందరికీ కూడా ఉద్యమవందనాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి సిపిఎం టౌన్ మండల కమిటీలు శ్రీకారం చుట్టుని ఇది భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు కూడా వచ్చిన వాళ్ళు ఆలోచించి ప్రతి నెల ఏదో ఒక అంశం పైన ఈ మేధోమథనం జరిగేటట్టుగా సెమినార్ని నిర్వహించి ఆనవాయితీ ఆలయంలో కొనసాగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు హడావిడిగా కార్యక్రమాలు చేసుకుపోతా ఉంది. కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న తరుణంలో, ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ప్రస్తుతం వస్తున్న విషయాల్ని కూలంకషంగా చర్చించి ప్రజల ముందు ఉంచేటట్టుగా చేయాల్సిన బాధ్యత అభ్యయవాదులుగా, కమ్యూనిస్టులుగా మన పైన. ఆ
ఆ కర్తవ్యంలో పయనిస్తూ ప్రతి నెల ఒక సెమినార్ ఈరోజు మన భారత రాజ్యాంగం పైన పెట్టినాం. నెక్స్ట్ బర్నింగ్ ఇష్యూ ఏది ఉంటుంది లేదా ఇంకో సబ్జెక్ట్ అనుకుంటే అట్లా ప్రతి నెల కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆలయ పట్టణంలో ఉన్న మేధావులు, వివిధ తరగతుల్లో ఉన్న వాళ్ళు, రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్ళు, వివిధ శిక్షణ వాళ్ళందరినీ కూడా మనం ఈ పేరు మీద ఏదో ఒక ప్లేస్కి గ్యాదర్ చేసుకుని సెమినారు, వారానికి ఒకటి వీలుంటే ఒక స్టడీ సర్కిల్ లాంటివి నిర్వహించి ఇక్కడ విషయాలపైన మరింత ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు తెలియజేశారు. మనం ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఇవాళ భారత రాజ్యాంగం గురించి తెలవని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని ఎత్తివేసే వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ కూడా రాజ్యాంగం ఎత్తేస్తే అది అమలవుతున్న పరిస్థితి ఉండదు. మరి ఏ కాలంలోకి అంటే ఇప్పుడు చెప్తున్న మహాధర్మ శాస్త్రం అంటే వాడు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి సంబంధించి నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం మధ్యలో రాసిరనేది ఆ మను అనేవాడు రాసిండనంటే మనం 2000 సంవత్సరాల వెనకపోయి పాతకాలం నాటి చరిత్రని తిరగదోడి మళ్ళా మనం మొదలుపెట్టి ఏదో కొద్దిగా కింది వర్గాలు ఇక్కడ పాయింట్ లాగేసుకొని రోడ్ల మీదకి పోతున్న వాళ్ళు మళ్ళా తీసుకుపోయి మళ్ళా పట్టణంలో పెట్టేటట్టు, దొడ్డలో పెట్టేటట్టు మళ్ళా విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే దీన్ని అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. ఇవాళ మనం సంఘాలు పెట్టి, యూనియన్లు పెట్టి హక్కుల కోసం కొట్లాడుతున్నామన్నా, లేదా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నామన్నా, ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నామన్నా అది భారత రాజ్యాంగం పుణ్యమే. ఇవాళ మాట్లాడుతున్నానంటే స్పీచ్ ఇవ్వగలుగుతున్నామనంటే ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాసు 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం ఇచ్చింది మనకు. అంటే ఆర్టికల్ 19లో ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్, నీకున్న అభిప్రాయాల్ని మాట్లాడు, వ్యక్తం చేయని చెప్పి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. కాబట్టి మనం ఎక్కడైనా మాట్లాడగలుగుతాం. ఇవాళ సమావేశమైన ఇక్కడ అందరం ఇది మనకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ప్రకారం మన సమావేశమైనది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఒక యూనియన్ పెట్టుకున్నాం. ఇవాళ సిఐపి కానీ, ఇతర కార్మిక సంఘాలు కానీ, లేకపోతే వ్యవసాయ కార్మిక సంఘం కానీ, రైతు సంఘం కానీ ఇవాళ కిందికి పోయి సంఘాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి పని చేస్తున్నామంటే ఆ యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ భారత రాజ్యాంగాన్ని తుంగలో దక్కి పనిచేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే లేబర్ కోడ్లు తీసుకొచ్చున్నాడు. ఇప్పటిదాకా ఉన్న చట్టాలు రద్దు చేసి ఆయన అధికారంలోకి వచ్చిన కాలం నుంచి 2014 నుంచి ఇప్పుడు చూస్తే 44 చట్టాలు రద్దు చేసి 29 చట్టాలను పూర్తిగా తీసేసి దాని స్థానంలో 4 లేబర్ కోడ్లు తెచ్చింది. అందులోనే ఇప్పుడు యూనియన్లు పెట్టుకునే హక్కు కూడా లేకుండా చేసిన పరిస్థితి. అంటే భారత రాజ్యాంగం ఇచ్చిన యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కును కూడా ప్రశ్నార్థకం చేసే పద్ధతుల వల్ల ఈ లేబర్ కోడ్లు వచ్చింది. అందుకే మనం బీజేపీ తీసుకొస్తున్న విధానాలన్నింటినీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాట మాట్లాడితే దేశభక్తి అని చెప్తారు, దేశం గురించి చెప్తారు, కానీ చేస్తున్నదంతా మాత్రం పాతకాలం వెనక తీసుకోబోతుంది. ఇవాళ మనం టీవీలలో సోషల్ మీడియాలో చూస్తుంటే ఆవు దగ్గర పోయి ఆవు అవుతుంటారు. మనం ఈజీగాడమే భాష చెప్తున్నాం. ఏంటంటే అది ఆయుర్వేదం. ఏదైనా ఏ జంతువైనా మనిషి అయినా అది విసర్జించేది ఎట్లా ఆయుర్వేదం అవుతుంది ఏం కాదు కానీ అట్లా ప్రచారం చేసి అదొక బిజినెస్ గా చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రొట్టెలలో పేడ పెట్టి తింటున్నట్టు వస్తున్నాయి మధ్య సోషల్ మీడియాలో. మరి ఎటువైపు పోతున్నది సమాజం అంటే నమ్మించి మోసం చేసే పద్ధతుల్లో, లేకపోతే బాధ వెనక తీసుకుపోయే పద్ధతుల్లో ఇవాళ అబద్ధాలనే ప్రచారం చేసే పనుల్లో ఇవాళ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు దేశంలో కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నాయి. అందుకే భారత రాజ్యాంగం అంటే బయట ఏం చేసుకున్నాయంటే రాజ్యాంగం అంటే కేవలం రిజర్వేషన్ల కోసం వచ్చింది కాబట్టి రిజర్వేషన్లు పోవాలి, రిజర్వేషన్లు పోతే న్యాయం జరుగుతుంది, కింది స్థాయిలో ఒక చర్చ చేసి ఇవాళ అర్హత లేని వస్తున్న పద్ధతులు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ తాతల కాలం నుంచి 100,000 ఎకరాలు ఉన్నోళ్ళు, లేకుంటే ఆస్తులు ఉన్నోళ్ళు, 10 ఎకరాలు 20 ఎకరాలు ఆ పైన భూములు ఉన్నోళ్ళు వాళ్ళు చదువుతున్న పిల్లలకి కనీసం ఉండడానికి గుడిసె లేకుండా, ఓ ఇల్లు లేకుండా మోతాదుగా ఉండి చదువుతున్న పిల్లలకి
పోటీ పెడితే ఏ రకంగా చదువులు రాణించారు. వాళ్ళ నేటికి గుంట భూమిలో ఉన్నారు, ఇంకా పేదలు ఉన్నారు. అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇన్ని రిజర్వేషన్లు పొందుతున్నా మన దేశంలో ఇవాళ అత్యధిక టీవీ ఛానల్ ఓనర్లు ఎవరు ఉన్నారు, లేకపోతే పేపర్లో ఓనర్లు ఎవరు ఉన్నారు, కార్పొరేట్ హాస్పిటల్లో ఓనర్లు ఎవరు ఉన్నారు, కార్పొరేట్ స్కూల్లో ఓనర్లు ఎవరు ఉన్నారు, మొత్తం వ్యవస్థని సాగిస్తున్న ఆర్థిక మూలాల ఎవరి చేతుల్లో ఉంది. మరి ఇన్ని సంవత్సరాల రిజర్వేషన్లు పొందిన ఈ వర్గాలను ఎక్కడ పోయింది? కావాలని రాజ్యాంగాన్ని బదనం చేసే పద్ధతులు ఇవాళ రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళకి దీన్ని కుట్ర ప్రచారాన్ని కొంతమంది పనిగట్టుకొని చేస్తా ఉన్నారు. అందుకే వాటన్నింటినీ కూడా మనం ఆలోచించి వాటిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారత రాజ్యాంగం అంటే కేవలం రిజర్వేషన్ కాదు, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ ఎస్టీల మనిషి కాదు, ఆయన యావత్ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా. ఇవాళ జ్యోతిబా పూలే 200 సంవత్సరాల క్రితం పూర్తి వాళ్ళు ఎందుకు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ దేశం కోసం, వ్యవస్థ కోసం వాళ్ళ ప్రాణాన్ని అర్పించినారు కదా, సర్వస్వం వాళ్ళు ఈ సమాజం కోసం త్యాగం చేసినారు కదా. అందుకే వాళ్ళ మహనీయుల్ని వాళ్ళ వారసులుగా మనం వాళ్ళని ఈ సందర్భంగా ఈ దేశంలో జరుగుతున్న కుట్రలను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ సందర్భంగా మనం శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వాళ్ళ భారత రాజ్యాంగం అనేది ఇది ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రజలకు రక్షణగా ఉన్న ఒక రక్షణ ఉక్కు కవచం లాంటిది. దీన్ని తొలగించి మన పైన దాడి చేయాలనుకుంటున్నారు. అందుకే భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకుంటూ దాని స్థానంలో వచ్చి మనధర్మ శాస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు అనేది చెప్పి ఈ సందర్భంగా మనం ప్రజలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ అదే మనధర్మ శాస్త్రం అంటే ఆ రోజుల్లో ఏదైతే కింది వర్గాలకు శూద్రులకు చదువులేదని చెప్పారో, రేపు రానున్న రోజుల్లో ఇప్పటి వరకు ఎంతో కొంత చదువుకొని ముందుకు వస్తున్న ఈ వర్గాలకు మళ్ళీ చదువులు లేకుండా చేయడమే కదా. ఏ రకంగా చూసినా మనధర్మ శాస్త్రం అనేది ఉపయోగపడేది లేదు, ఉపయోగం కూడా జరగదు. అందుకే మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మనం ముందు పోయే పద్ధతుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికే అనేకమైన కళ్ళ ముందున్న చట్టాలను కూడా రద్దు చేసి ప్రతిదీ రద్దు చేసి వాళ్ళకి అనుకూలంగా తెచ్చుకునే ముందు దేశం కోసం లేకపోతే ధర్మం కోసం అనే పదవి చెప్పుకుంటూ చట్టాలు మార్పు చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కూడా ఇవాళ ఇంతకుముందు ఐపీసీ ఉండే, ఇండియన్ పీనల్ కోడ్ ఉండే, దాన్ని రద్దు చేసారు, బిఎన్ఎస్ అని తెచ్చారు, భారతీయ న్యాయ సంహితాన్ని. ఇంతకుముందు మీరు పోలీస్ స్టేషన్లో పోతే అటెంప్ట్ టు మర్డర్ 307 ఉండేది, ఇప్పుడు ఐపీసీ 307 ఉండే, 144 ఉండే. ఆ ప్లేస్ మారిపోయి అప్పుడు ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే ఇప్పుడు 358, బిఎన్ఎస్ లో 358 సెక్షన్లు చేసి కొన్ని కుదించింది. అప్పుడు ఏం చెప్పిందంటే అమిత్ షా పార్లమెంట్ లో ఇది బ్రిటిష్ వాడు తెచ్చింది, 1960లో తెచ్చిన చట్టం ఇది, మన దేశంలో అవసరమా బ్రిటిష్ వాడు చెప్పింది, ఇది మారుస్తున్నా అని చెప్పింది. అరే చాలా మంది అనుకున్నారు ఇది బాగానే ఇట్లా పొడుస్తా అంటుండే ఏం చేస్తాడని చెప్పి ఎదురు చూస్తుంది. కానీ అలా చేసేది ఏం లేదు. ఆ చట్టాలు అన్నిట్లో ఉంచి సెక్షన్ల సంఖ్య తగ్గించిండు, ఒకదాన్ని ఒకటి కుదించినాడు. కొన్ని కావాలని వాళ్ళకి అనుకూలంగా కొన్ని అందులో చేర్చి వాళ్ళ పేదల పైన భారమయ్యేటట్టుగా చేసినాడు తప్ప మార్పు పైన ఐపీసీ పోయింది, బిఎన్ఎస్ అని వచ్చింది. అంత సేమ్ టు సేమ్ సీస మారింది తప్ప లోపల సారా పాతది. దానికి తోడుగా వాళ్ళు అనుకునే కొన్ని చేర్చారు. దానికి డ్రైవర్లు ఉన్నది, డ్రైవర్ ఇంతకుముందు యాక్సిడెంట్ అయ్యింది, ఎప్పుడైనా యాక్సిడెంట్. కానీ ఆ యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసేసి చాలా మంది జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బులు ఇచ్చింది. కానీ ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ యాక్సిడెంట్ చేసిన దగ్గరనే ఉండాలి. ఒకవేళ రోడ్డు యాక్సిడెంట్ ఆయన చనిపోయినందుకు వాడు అక్కడనే ఉండాలి. దానికి హిట్ అండ్ రన్ అని పేరు చెప్పిండు. బిఎన్ఎస్ లో సెక్షన్ 106 క్లాస్ 1 క్లాస్ 2 అని పెట్టిండు. దాని ప్రకారం ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన అక్కడనే ఉండాలి. ఉండకుండా కనుక యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ పారిపోతే వానికి 10 లక్షలు ఫైన్ వేయాలి, 7 నుంచి 10 సంవత్సరాలు జైలుకు పంపాలి. ఎవడన్నా యాక్సిడెంట్ అయి మనిషి తెచ్చిన కాడ డ్రైవర్ నిలబెడితే బతకడా, ఎంట పడిపోడు. కానీ అక్కడే ఉండాలి. ఉండకపోతే నీ మీద పైసలు పెట్టాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఆ సౌకర్యాలు వీళ్ళంతా కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ పైన అధికారంలో ఉన్న వాళ్ళ సౌకర్యాలు అందరూ ఇన్సూరెన్స్ కంపెనీ సేవ్ చేయడం కోసం డ్రైవర్ని పని చేసే పద్ధతి తప్ప వేరే కాదు. డ్రైవర్ల మీద వెళ్ళగానే కుటుంబం గడవగానే డ్రైవర్ పని చేస్తుంటే డ్రైవర్ 10 లక్షల రకాల గేడ తెచ్చుకోవాలి. అందుకే వాళ్ళ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు కార్పొరేట్లకు ఒడిగా చేసేటట్టుగా
పెద్దోళ్ళని పెంచి పోషించి బొజ్జలు పెంచినట్టుగా ఉన్నది. పేదల్ని ఇబ్బందులకు గురి చేస్తూ పీల్చి పిప్పి చేసే విధానాలు ప్రభుత్వంలో ఉన్నాయి. వాళ్ళ నిత్యావసర ధరలు పెరుగుతున్న వాటి గురించి మాట్లాడరు, లేదు రకరకాల చట్టాలు తీసుకొస్తున్న ఒక్కటి కూడా ఉపయోగం లేని తీసుకొస్తారు. వీటన్నింటిని కూడా మనం ఆలోచించి రానున్న రోజుల్లో ప్రజలు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే తప్ప ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. అందుకే ఆ తరుణంలో భవిష్యత్తులో ఉద్యమాలు రావాల్సిన అవసరం కూడా అనేది సందర్భంగా తెలియజేస్తూ, కాలేజీలో ప్రతి నెల ఏదో ఒక సబ్జెక్ట్ పైన సెమినార్ నిర్వహించే పాత్ర మీరు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటికే చాలా సేపటి నుంచి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. మల్లేశన్న గారికి ధన్యవాదాలు. IFTU నాయకులు నాగరాజు గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే పాత్రికేయులకు అందరికీ పేరు పేరున అభినందనలు. ఎందుకంటే రేపే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి. ఏప్రిల్ మాసం అంతా మహనీయుల మాసం, కానీ మనం మాత్రం సవాళ్ళ మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్యం దేశం, కానీ అసలు నేడు రాసినటువంటి రాజ్యాంగం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం రేపు దండలేయడానికి కుల సంఘాలు, కుల వర్గాలు మాత్రమే ఆ దండలేయడానికి కార్యక్రమంలో పోతూ ఉంటాయి. ప్రధానంగా మాలా మాదిగా అనే ఒక కుల ప్రాతిపదికన రేపు దండలు వేస్తూ ఉంటారు మన ఆర్ఆర్లో కూడా. నిజంగా భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ భారత ప్రజలకే అంకితం ఇచ్చాడు ఈ భారత రాజ్యాంగాన్ని. కానీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని 100 ఏళ్ల క్రితం RSS తన ఎజెండాలో పెట్టుకొని విజయవంతం కాబోతుంది. ఈ యొక్క నెలలో RSS 100వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న తరుణంలో భారత రాజ్యాంగం మీద ప్రమాద గటికలు పొంచి ఉన్నాయి అనేది స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా మన దేశంలో ఈ 12 సంవత్సరాల కాలంలో అధికారంలోకి రాగానే పూర్తిగా పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేసి పాత్రికేయులను నరికి చంపిన ఘనత నరేంద్ర మోడీది. కర్ణాటకలో ప్రధాన ఘటన జరిగినది. తర్వాత అంబానీ ఆదానీలకు దోచిపెట్టడానికి కార్మిక వర్గాన్ని మొత్తంగా సంఘటితం కాకుండా చేయడానికి కార్మిక వర్గం మీద దాడి చేస్తూ లేబర్ కోడ్లను రద్దు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మనువు రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడానికి, భారత రాజ్యాంగాన్ని తీసివేయడానికి, ఇలా భారత రాజ్యాంగం మీద దుష్ప్రచారం చేయడానికి దేశంలో కొంతమంది అభ్యుదయవాదులు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది వారితో విష చర్చాంశాలుగా మార్చి దాడి చేసినటువంటి పరిస్థితి. నేడు అణగారిన వర్గాలకు లేకుంటే అట్టడుగు వర్గాలకు అండగా ఉంటున్నటువంటి కొంతమంది సాంఘిక సామ్యవాదులు, లేకుంటే మావోయిస్టులు, లేకుంటే అభ్యుదయవాదులు మీద దాడి చేస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ ఇంతకుముందు చెప్పిన మన అన్న వాళ్ళకి ఇట్లా వాక్ స్వాతంత్రం మీద దాడి. ఇవాళ ఈ హాల్లో మనం మాట్లాడుకున్న విషయాల మీద ఈ నరేంద్ర మోడీని విమర్శిస్తే రేపు NIA కింద దేశద్రోహం కేసు నమోదవడమే. అలాగే ఇవాళ రాజ్యాంగ పీఠికలో మనం పెట్టుకున్నటువంటి ఆదేశిక సూత్రాలు, మనకున్నటువంటి ప్రాథమిక హక్కులు, మనకున్నటువంటి అనేకమైనటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను ఒక్కొక్కటిగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కూకటి వేలతో తీసేస్తా ఉంది. నిజంగా చెప్పాలంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా 70% మంది
ప్రభుత్వ పథకాల కోసం లేకుంటే వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల కోసం ఇంకా మనం వాటిని ఎదురు చూస్తున్నామంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే రాజ్యాంగం మీద ఇలా భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటిది న్యాయ వ్యవస్థ మీద, అలాగే విదేశాంగ విధానంలో కూడా ఇలా మన యొక్క డిపెండింగ్ రంగంలో కూడా మన యొక్క ఉన్నటువంటి సమాచారాన్ని వేరే వాడికి మన మీద మనం బాంబులు తయారు చేసుకోవడానికి వేరే దానికి డిఫెన్స్ రంగంలో అనుమతులు ఇచ్చినటువంటి దరిద్ర దేశంగా మనది ఈ రోజు చరిత్రలో లిఖించబడింది. ఎందుకంటే భారత రక్షణ రంగంలో డిఫెన్స్ లో ఉన్నటువంటి భద్రతా బలగాలు లేకుంటే మనం వాడేటువంటి వెపన్స్ దౌత్య దేశాల నుంచి వీటిని తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ మనువాదం అనేది రాజ్యాధికారాన్ని చేయడానికి, కట్టు బానిసలుగా చేయడానికి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉందనేది స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. అందుకే దీన్ని మనం కూకటి వేళ్లతో పెకిలించకపోతే, బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మనం పిగిలించకపోతే రేపు భవిష్యత్తులో మానవ మనుగడ, శూద్రులుగా పిలువబడుతున్నటువంటి మనుగడ యథాస్థితిలో క్రీస్తు పూర్వంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి కనబడతా ఉంది. అందుకోసమే మనం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మహనీయులు ఇచ్చినటువంటి ఆదర్శ సిద్ధాంతాలతోటి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిపిఎం నాయకత్వానికి, అలాగే ఇక్కడ ఉన్న హాజరైనటువంటి అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క సెమినార్లను ఇట్టే కంటిన్యూ కూడా చర్చ అనేది నెలకోసారి పెట్టుకుంటే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం. కోసం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా మిత్రుడు సిపిఎం పట్టణ కార్యదర్శి గారు ఎంఏ ఇక్బాల్ గారికి, అలాగే ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, ముందున్న సమావేశానికి హాజరైన పత్రికేయులకు, నా తోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకంటే ముందు పెద్దలు రాజ్యాంగం మీద వివిధ అంశాలకు కూడిన మనకు తెలియని చాలా విషయాల మీద మనకు అవగాహన కల్పించే విధంగా మాట్లాడినారు. మనం అందరు దానికోసం ఏంటంటే ఈ సారాంశం ఏంటంటే, పూర్తి సారాంశం మనం అందరం ఎస్సీ బీసీ మైనార్టీలు అందరం ఏకతాటి పైన ఉంటేనే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాము. దానికోసం ఇలాంటి సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేసినా పార్టీలకు అతీతంగా అందరం హాజరైతే బాగుంటుందని చెప్పి ఈ సమావేశం పూర్తి సారాంశం. కావున ఈ సమావేశానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే దళిత సంఘం తరఫున హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేసినా మేము సమయం వెచ్చించి హాజరవుతామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కోరుకుంటూ తెలియపరుస్తున్నాను. అలాగే రేపు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా రేపు జయంతి ఉత్సవాలు మన ఆలేరు స్టేట్ బ్యాంక్ ఎదురుగా అందరం చేస్తున్నాం. మా సంఘం తరఫున కూడా చేస్తున్నాము. దానికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దానికి మీరందరూ పేరు పేరున హాజరైతే బాగుంటుందని చెప్పి ఇదే విన్నపము, అందులో ఆహ్వానం అని చెప్పి తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సమావేశం సభాధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మిగతా వచ్చినటువంటి సోదరులు సాధారణంగా వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఆలేరు పట్టణ మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ, అదేవిధంగా రాష్ట్ర మంత్రి సభ్యులు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం గారికి, అదేవిధంగా సీని గారికి, యమనారాయణ గారికి, ఇక్బాల్కు, వీళ్ళందరికీ కూడా చెప్తున్నాం. చాలా విషయాలు మనకన్నా ముందు ఇన్ని విషయాలు కూలంకషంగా చెప్పినారు. మరి మనం ఎందుకు ఈ రాజ్యాంగంపై సవాళ్ళు ఎందుకు చేయాలి, ఎందుకు చేసుకోవాలి, దాన్ని ఎందుకు రక్షించుకోవాలనుకున్నప్పుడు మనం విమర్శ, ఆత్మవిమర్శ రెండు చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు స్వేచ్ఛగా బతికినాం. ఇప్పుడు రాను రాను నిన్న మొన్న తీసుకొచ్చినటువంటి జీవోలు కొన్ని రైతులకు నల్ల చట్టాలను తీసుకొచ్చారు. అదేవిధంగా కార్మికులకు లేబర్ కూడా తీసుకొచ్చారు. రైతుల విషయానికి వస్తే విత్తన బిల్లు తీసుకొచ్చారు. అదివరకు నేను
ఈ పార్టీలో సభ్యత్వం తీసుకోకముందుకు తాళ్ళు ఎక్కువ వ్యవసాయం చేసినప్పుడు ఆ గుడ్డను పండించి అదే గుడ్డను ఎండబోసి గట్టిగా చెరిగి విత్తనాలు తీసుకొచ్చింది. దాన్నే విత్తనాలు చేసేది. ఆ తర్వాత ఇప్పుడు మన దేశంలో విత్తనాలు కొంటున్నాం. ఇప్పుడు విత్తన బిల్లు అనేది వేరే దేశం నుంచి దిగుమతి చేస్తారు. మరి ఇక్కడ పండించిన పంటలు ఎవరు కొనుగోలు చేయాలి? విదేశాలే కొనుగోలు చేయాలి. అది ఇష్టం ఉండకుండా వాటికి ఇతర ధర కొనుక్కుంటాడు లేకపోలేదు. ఈ పండించిన పంటలు ఏం చేసుకోవాలి? మనం ఆపిస్తారు, మనమే ఆపిస్తామంటారు. మన జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకునే ప్రయత్నం, గుంజుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఉపాధి హామీ చట్టం ఉంది. ఉపాధి హామీ చట్టం ఇదివరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఇదివరకు దానికి నిధులు ఎట్లా కేటాయించాలంటే 100 రూపాయలు కేటాయిస్తే అలా 90 పైసలు కేంద్రం భరించేది, 10 రూపాయలు రాష్ట్రం భరించేది. దానికి 100 రోజులు పని కల్పించేది. దాని లెక్క ప్రకారం డబ్బులు కూలీలు ఇచ్చేది, దానికి రిసిప్ట్ ఇచ్చేది. ఆ రిసిప్ట్ ఇంకా ఏం లేదు. ఇప్పుడు వికాసిత్ భారత్ అని పేరు పెట్టారు, రామ్జీ అని పెట్టి, డి రామ్జీ అని పేరు పెట్టి. దానికి ఇప్పుడు ఏం కేటాయించాడు? రూపాయి కేటాయిస్తే రూపాయల 60 పైసలు కేంద్రం భరిస్తాడు, 40 పైసలు రాష్ట్రం భరిస్తాడు. అలా 25 రోజులు 12 దినాలు పెంచిండు. 125 దినాలు పెంచి 60 రోజులేమో 65 రోజులేమో యంత్రాలతో పని చేపిస్తాడు. 60 రోజులేమో కూలీలతో పని చేపిస్తాడు. కూలీల పని దొరుకుతుందా అంటే చెప్పగానే మన చేతులతో పని చెప్పి ప్రజలను విచారణ చేసి బాధ్యత పోలీసులు విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఈ కొత్త జీవోలు తీసుకొచ్చి ప్రజల జీవితాలను ఆటలాడుతున్నాం. మనం ఏమంటున్నాం? అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు ఆయన తీసుకొచ్చింది ఏంది? మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏంది? 10,000 కోట్ల 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవాళ 12 ఏళ్ళు అయిపోయింది. 12 రోజులు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి చూపించు. అది సాగవాలి. కానీ ఉన్న పని చేసి ఏదో చదువుకొని కూడా మనం పని చేసుకొని వస్తుంటే ఉన్న పని మీద పేదల మీద బాధపడే విధంగా చేసి వీళ్ళని బాధ్యతలు పెట్టిన విధంగా ప్రయత్నం చేస్తే మరి ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం అందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశానికి ఇచ్చినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము అందరికీ ధన్యవాదాలు. రమేష్ గారికి ధన్యవాదాలు. జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జయంకరణ గారికి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశ్వర గారికి, టౌన్ సెక్రటరీ ఇక్బాల్ అన్న, రమేష్ అన్న, సీనన్న, తోటి జర్నలిస్టులకు, సిపిఎం నాయకులందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని విషయాలు దరిదాపుగా చెప్పారు. ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతదేశ పార్లమెంట్లో 543 మంది ఎంపీలు ఉంటే 233 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 153 మంది మీద తీవ్రమైనటువంటి కేసులు ఉన్నాయి. అంటే రాజ్యాంగం వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారా, పేదవానికి అనుగుణంగా మారుతుందా? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, మహనీయుల జయంతి మనం చేస్తున్నప్పుడు దీన్ని నిలువరించడానికి అంబేద్కర్ భావజాలం, జ్యోతిరావు పూలే భావజాలం తెర మీదకి రాకుండా హిందూ సమ్మేళనాలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లాలో రేపోయేది ఉన్నట్టుంది. అంటే పోటీ సభలుగా పెడతా ఉన్నారు ఈ అంబేద్కర్ భావజాలం ఇవన్నీ లేకుండా. కాబట్టి కులానికి అంబేద్కర్ని ఒక కులానికో, ఒక ప్రాంతానికో, మతానికో మా కులం అని కాకుండా ఆయన కన్నటువంటి కలలు కన్నటువంటి ఆశయాలను ముందు తీసుకుపోవడం కోసం ఒక హనుమాన్ శోభయాత్ర ఎట్లయితే చేస్తారో, మనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఒక అంబేద్కర్ శోభయాత్ర, అంబేద్కరిస్టులు అందరూ కూడా, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, యువజన సంఘాలు, విద్యార్థి యువజన, వామపక్ష అందరి మేధావులు ఒక శోభయాత్ర చేస్తే అంబేద్కర్ వాళ్ళలో కూడా ఐక్యత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి కులాలకు, మతాలకు అతీతంగా చేయాల్సినటువంటి అంశంగా మనం చూస్తే బాగుంటుంది. అట్లాగే అంబేద్కర్ రేపు నాయకులు మనం చూస్తుంటాం, ఇద్దరిని 3 5 తీసుకొస్తారు, దండేస్తారు, దండం పెట్టి పోతుంటారు. కానీ అంబేద్కర్ ఈ హిందూయిజం నచ్చక 5 లక్షల మంది అనుచరులతో బౌద్ధ మతంలోకి పోతాడు ఆయన. మళ్ళా ఆయనకు రేపు హిందూ సాంప్రదాయంలోనే ఆయన కొబ్బరికాయ పెట్టి, ఊదిబత్తులు పెట్టి బొట్టు పెడతారు.
అసలు అంబేద్కర్ ఏ లక్ష్యాల కోసం అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఎందుకు? 60 దేశాలకు పైగా తిరిగి రాజ్యాంగాన్ని రాసిండు. 60 లక్షల వ్యయంతో భారతదేశ రాజ్యాంగాన్ని రచించిండు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిండు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అనేటువంటి భారతదేశాన్ని 120 సార్లు పైగా సవరించిండ్రు. ప్రపంచంలోనే అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం కేవలం 20-25 లోపు సవరించిండ్రు. అంటే మన భారతదేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అనుగుణంగా ఎన్నిసార్లు అయినా సవరణ చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుగుణంగా సవరణ తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు అనుగుణంగా సవరణలు తీసుకొస్తున్నారు. బీజేపీ కూడా రాజ్యాంగానికి తూట్లు పొందలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ మీద కొట్లాడాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగం సవరణల రూపంలో ఎక్కువసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువసార్లు సవరణలు జరిగింది. ఆ సవరణలు పేదవాళ్ళకి మంచిగా ఉంటే బాగుంటుంది, కానీ కొన్ని సంఘటనలు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి భారత రాజ్యాంగం దృఢ రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం కఠిన రాజ్యాంగం. మనం సవరించడానికి వీలుగా ఉన్నటువంటి రాజ్యాంగంలోనే రాసుకున్నాం. మనం రాబోయే రోజులలో రాజ్యాంగాన్ని మనం ఏదో ఎగ్జిబిషన్ లోనో లేకపోతే హైదరాబాద్ లో ఎక్కడో లైబ్రరీలో చూడాల్సిందే. మన ధర్మశాస్త్రం ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు. మన ధర్మశాస్త్రం ఇప్పుడు కనుక మళ్ళీ అమలులోకి తీసుకురావాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనకు కనిపించకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా చాప కింద నీరులాగా నీ ఇంట్లో కూడా ఆ భావజాలం వస్తుంది. దాంట్లో భాగంగానే అక్షింతలు మనం చూసినాం. తప్పు పట్టడానికి అని కాదు, మన ఇంట్లో మనం సోషలిస్ట్ గా కమ్యూనిస్ట్ గా ఉన్నటువంటి ఇంట్లో కూడా అక్షింతలు వస్తున్నాయంటే ఎంత చాప కింద నీరులాగా ఆ భావజాలం వచ్చి రాజ్యాంగం పక్కకు పోయి మనుస్మృతి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనవా మళ్ళొక్కసారి జన్మెత్తురా అని పాటలున్నాయి. మళ్ళీ ఒకసారి జన్మెత్తితే నేను చంపేస్తామని చెప్పేసి కవులు కళాకారులు తమ గొంతులో కూడా వినిపిస్తున్నారు. కాబట్టి మన దేశానికి, మన భారతదేశంలో ఉన్నటువంటి పేదవాడికి రాజ్యాంగమే అండ. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ చట్టాలు, యాక్ట్స్ ఇవన్నీ కూడా మనకు అండగా ఉన్నాయి. కాబట్టి దీన్ని తీసివేస్తే ఎవరు ఉండరు. 233 మంది క్రిమినల్స్ పార్లమెంట్ లో ఉన్నారు. లోక్సభలో, రాజ్యసభలో 60-70 మంది క్రిమినల్సే ఉన్నారు. దొంగతనాలు చేసి రకరకాల కేసులలో వాళ్ళు పోయి మన మీద చట్టాలు చేస్తున్నారు. మన మీద కేసులున్నాయి. దొంగతనం కేసు లేదు, దోపిడితనం కేసు లేదు, ఏ కేసు లేదు. ప్రజా ఉద్యమాల కోసం పనిచేస్తే కేసులు అవుతున్నాయి. వాళ్ళు అక్కడ అనేక రకాల దోపిడీ చేసి వాళ్ళ ఐశ్వర్యాన్ని పెంచుకొని చట్టాలు చేసేటువంటి స్థానంలో వాళ్ళు ఉంటున్నారు. ఇబ్బందులు పడేటువంటి స్థానాల్లో పేద ప్రజలు ఉంటున్నారు. ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలో భాగంగానే ఆపరేషన్ కగారు కూడా మావోయిస్టులను ఏరివేయడానికి కారణం ఏంది అని మనం ఒకసారి చూస్తే, అడవులలో సహజ సంపద చాలా ఉంది, ఖనిజాలు ఉన్నాయి. వాటన్నింటినీ దోచుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి అడవులలో గిరిజనులను దూరంగా పంపించాలి, గిరిజనులు ఖాళీ చేయాలంటే మావోయిస్టులు ఉండకూడదు. మావోయిస్టులు లేకపోతే గిరిజనులకు అండ ఉండదు, కమ్యూనిస్టులు లేకపోతే గిరిజనులకు అండ ఉండదు. కాబట్టి ముందుగా మావోయిస్టులను ఏర్పడేయాలి. మావోయిస్టుల అండ గిరిజనులకు ఉండదు. తర్వాత కమ్యూనిస్టులు వస్తారు, వాళ్ళ గిరిజనులకు మద్దతు తెలపడం కోసం కమ్యూనిస్టులను ఏర్పేయాలి. తద్వారా గిరిజనులంతా వేరే ప్రాంతాలకు తరలిస్తే అప్పుడు అందులో ఉన్నటువంటి ఖనిజ సంపద దోసుకుపోవచ్చు. అందుకనే రోడ్లు వేస్తున్నారు. గిరిజన ప్రాంతాలకు చదువుల కోసమో రోడ్లు వేయట్లే. ఇప్పుడు అలా అభివృద్ధి చేయాలని రోడ్లు వేయట్లే. లేరని తెలంగాణ రాష్ట్ర డీజీపీ చెప్పిండు, అమిత్ షా చెప్పిండు. మార్చి 30 2026 ఆపరేషన్ కగారు ముగుస్తుంది. మావోయిస్టు రహిత దేశంగా రాబోతుంది. ఏమున్నా 20-25 మంది మావోయిస్టులు ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి ఆ పోలీసు వర్గాలు కూడా చెప్పింది. అడవులలో మావోయిస్టులు లేనప్పుడు, అడవులలో అన్నలు లేనప్పుడు అడవులలో బలగాలు ఎందుకు అనేటువంటిది కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం
సహజ సంపదలు దొరుకుపోవడం కోసమే. కాబట్టి మనం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇది ఒక అంశంగానో గంట సేపు 2 గంటలు మాట్లాడితే అర్థమయ్యేది కాదు. వీలైనంత మంది మేము ఒక ప్లాన్ చేస్తున్నాం. ఆలేరు అధ్యయన కేంద్రం అనేటువంటిది మేధావులతో సిపిఎం పార్టీ కావచ్చు, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, మేధావులు, తర్వాత అడ్వకేట్స్, టీచర్స్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నెలకు ఒకసారా 15 రోజులకు ఒకసారా దీనికి ఒక కేంద్రంగా ఏర్పాటు చేసి కరెంట్ అఫైర్స్, రాజకీయాలు, మంచి ఏంటి, చెడేంటి, మన ఆలయం అభివృద్ధి ఏంటి అనేటువంటిది తీసుకురాబోతున్నాం. దానికి అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నాకు అనిపించింది ఒకటే, ఒకవేళ రాజ్యాంగాన్ని ఇట్లా వాళ్ళు మార్చాలని అనుకుంటే సామాన్యునికి సంపద కలిగజేసేలా, దేశ సంపదను సామాన్యం కట్టబట్టేలా చేసినప్పుడే రాజ్యాంగం అనేది తిరుగుపోవాలి. సామాన్యునికి న్యాయం జరిగినప్పుడే అది వీలవుతుంది. కార్పొరేట్లకు కుట్రపూరితంగా దేశ సంపదను దోచిపెట్టేందుకే ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని తీసుకువస్తూ అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అదే పంతాలు పోతున్నాయి. గడిచిన 20 నుండి 30 సంవత్సరాల్లో ప్రజల కొరకు పనిచేసిన నక్సలైట్లని ఏరివేస్తూ వాళ్ళ మాన ప్రాణాలను దోస్తూ సామాన్య ప్రజల పక్షాన పనిచేసే వారే లేకుండా చేసేందుకే కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలు తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యావంతులు, సమాజం బాగు కొరకు పనిచేసే అన్ని సంఘాలు, పత్రికా మిత్రులు, కమ్యూనిస్టు పార్టీ అన్ని వర్గాలు ఒక తాటిపైకి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. జై హింద్. కుమారస్వామి గారికి ధన్యవాదాలు.